ఆ దైవానుగ్రహం తప్పక ఏ లాభం వచ్చినా ఇంకొక లాభం కావాలి, ఇంకా లాభం కావాలి, ఇంకా లాభం కావాలి, ఇంకొకటి 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 స్థలాలు, పొలాలు, మిద్దలు, మేడలు, చదువులు, ఎన్నో రకాల లాభాలు కోరుకుంటాం. ఏ లాభం వచ్చినా మానవుణ్ణి కడితేర్చలేదు. మరి ఒక్క దైవ లాభం తప్ప, ఆత్మలాభం తప్ప, అది తప్ప ఏ లాభం వచ్చినా మళ్ళీ 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 లాభం కావాలని కోరుకుంటాడు. అయితే అట్టి లాభం ఎలా వస్తుందయ్యా మనకంటే చెప్పారు. 6వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్పారు. అనిర్విన్న చేతసః అన్నారు. అనగా విసుగులేని చిత్తముతో ఎవరైతే ఆ భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో వారికి లాభం వస్తుంది అన్నారు. ఏమి లాభము? ఈ సంసార సాగర దుఃఖాన్ని నుంచి విముక్తులైతారు. ఈ జనన మరణ దుఃఖాన్ని నుంచి విముక్తులైతారు. ఆ బ్రహ్మంలో ఐక్యం అయిపోతారు. అదే లాభము. దానికి మించినటువంటి లాభం ఇంకా లేదు అని చెప్పారు పరమాత్మ. ఏ లాభం అన్నారు? ఈ సంసార దుఃఖాన్ని నుంచి విముక్తులు అవుతారన్నారు. ఏం చేస్తే? ఆ పరమాత్మ నామాన్ని ఎవరైతే విసుగులేని చిత్తముతో ఎవరైతే స్మరణ చేస్తూ ఉంటారో, ఎవరైతే వారు చెప్పినట్లు వింటారో, ఎవరైతే ఆయన అడుగుజాడల్లో నడుస్తారో, ఏదైతే వేదం చెప్పిందో, ఏదైతే పెద్దలు చెప్పారో, ఏదైతే గురువులు చెప్పారో, ఏదైతే శాస్త్రం చెప్పిందో దాన్ని మనం తూచా తప్పకుండా ఆచరించినట్లుగా అయితే విసుగులేని చిత్తముతో అప్పుడు పరమాత్మ లాభం మనకి కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెబుతా ఉన్నది. కాబట్టి అట్టి లాభము విసుగులేని చిత్తముతో చెయ్యాలంటే మరి మనసు ఏకాగ్రత కావాలి. మనసు ఏకాగ్రత కావాలంటే కృష్ణ భగవానుని అర్జునుడు అడుగుతాడు. చంచలం మన కృష్ణ ప్రమాది బలవద్రుడం తస్యాకం నిగ్రహం అన్యో వాయోరివ సుదుష్కరం అంటాడు. అనగా మరి మీరు మనసు నిలిపితే లాభం వస్తుందని చెప్పారు, పరమాత్మ లాభం. కానీ మరి మనసు ఏమో గాలి కంటే చంచలమైనటువంటిది. గాలినైనా మూట కట్టవచ్చునేమో కానీ మనసు నిలవటం లేదు. కాబట్టి మరి మీరు మనసు నిలిపితేనే పరమాత్మ లాభం అని చెప్పారు కదా అని మరి ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి అడిగాడు. అర్జునుడు అడిగాడు కృష్ణ పరమాత్ముడిని. అడిగితే కృష్ణ భగవానుడు అంటున్నాడు, అసంశయం మహాభాగో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అన్నారు. అనగా మీరు చెప్పింది నిజమే, కానీ మనసు చంచలమైనదే, సామాన్యంగా నిలబడదు. కానీ మనసు దుర్నిగ్రహమైందే కానీ అనిగ్రహమైంది కాదు అన్నారు. అనగా దుర్నిగ్రహం అంటే సాధన చేయంగా కష్టం మీద నిలబడుతుంది మనసు, అంతేగాని అనిగ్రహమైనది కాదు అన్నారు. అనిగ్రహం అంటే ఎప్పటికీ నిలబడినటువంటిది, దుర్నిగ్రహం అంటే కష్టం మీద నిలబడేటటువంటిది. కాబట్టి బాయ్ వాళ్ళు చేయకండి ప్లీజ్. కాబట్టి మనసు ఏకాగ్రత చెందాలా అంటే విసుగులేని చిత్తముతోటి ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, విసుగులేని చిత్తం ఫస్ట్లో మొట్టమొదట కొంచెం కష్టంగా ఉండొచ్చు. విసుగులేని చిత్తంతో ఎప్పుడు పరమాత్మ నామాన్ని స్మరణ చేయాలంటే మొట్టమొదట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు. కానీ రాను జీవితాంతం కూడా హాయిగా సుఖంగా ఆనందంగా ఉంటుందన్నమాట. కానీ మరి ఇంద్రియ లాభాల కోసం ఇంద్రియాలంటబడి తిరుగుతుంటే మొట్టమొదట సుఖంగా ఉండొచ్చు, కానీ జీవితాంతం కష్టపడుతూ ఉంటాం. జీవితాంతం బాధలే, ఇబ్బందులే, జీవితాంతం కష్టాలే ఇంద్రియాలంటబడి తిరుగుతుంటే. కానీ మొట్టమొదట్లో మట్టుకు ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తుంటే సుఖంగా అనిపిస్తుంది, అది తాత్కాలికము. కాబట్టి మరి పరమాత్మ లాభం వచ్చినట్టుగైతే మొట్టమొదట్లో మనసుని ఏకాగ్రత చేయాలంటే కొంచెం కష్టపడితే అనిర్విన్న చేతసః అనగా విసుగులేని చిత్తముతోటి ఎవరైతే సాధన చేస్తారో, ఆ భగవన్నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో అట్టి వారికి పరమాత్మ లాభం అప్పుతాది అన్నారు. మరి దానికి అంటాడు
ఎవరు? అర్జునుడు అడుగుతాడు, స్వామి మరి విసుగులేని చిత్తముతో సాధన చేస్తూనే ఉన్నాను, కొంతమంది చేస్తున్నారు కూడా, నేను కూడా చేస్తున్నాను. కానీ మనసు నిలవక మునుపే పూర్వమే మరి మనిషి గతించినట్లయితే, అనగా ప్రాణ ప్రయాణ సమయం ఆసన్నమైనట్లయితే వారి గతి ఏమైతుంది అని అడుగుతాడనమాట. అంటే మానవుడు చనిపోతాడు కదా ఎప్పుడొకప్పుడు. తల్లి గర్భంలో నుంచి బయటపడ్డ కాడ నుంచి 100 సంవత్సరాల లోపల ఎప్పుడొకప్పుడు ప్రాణ ప్రయాణ సమయం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉన్నది కదా. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ మనసు నిలవక మునుపే ప్రాణ ప్రయాణ సమయం ఆసన్నమైతే వారి పరిస్థితి ఏమిటి అని అడిగాడు. ఎవరు? అర్జునుడు అడిగాడు మనందరి తరపున, ఆయన తెలియక. అట్టి వారి పరిస్థితి ఎలా ఉంటుందని అడిగాడు. దానికి చెప్పాడు, పార్థ నైవేకనాముత్ర వినాశస్థస్య విద్యతే నహి కళ్యాణ కృతో అన్నారు. అర్జున, ఎవరైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారో మనసు నిలవక మునుపే ఎవరైనా ప్రాణ ప్రయాణ సమయం ఆసన్నమైతే దేహాన్ని చాలిస్తే అట్టివాడు ఎప్పుడూ చెడడు. ఈ యొక్క చేసిన పుణ్యంతో స్వర్గానికి వెళ్ళి అక్కడ అనేక వేల సంవత్సరములు నివసించి, స్వర్గానికి వెళ్ళి అక్కడ అనేక వేల సంవత్సరములు నివసించి తదుపరి భూలోకం, మర్త్యలోకానుగా భూలోకం, ఇది ఇప్పుడు మనం నివసించేది ఈ మర్త్యలోకంలో సదా ఆచార సంపన్నుల కుటుంబంలో పుడతాడు అని చెప్పి వేరి మృగించి చెప్పాడనమాట. అనగా మరి పేద కుటుంబంలో పుట్టామనుకోండి, మరి దైవ కార్యాలు చేయాలంటే ఇప్పుడు పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటిది గుడి కట్టాలంటే, ఈ రోజు మేము గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి దాదాపు 25 మంది వచ్చాం. మా అందరికి భోజనాలు మంచి చెడ్డ ఏర్పాటు చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి దైవ కార్యం చేయాలంటే డబ్బు కావాలి కదా. అందుకని అట్టి నా భక్తుడు చెడకూడదని మరణానంతరము చనిపోయిన తర్వాత ఇది స్వర్గానికి వెళ్ళి 10,000 సంవత్సరాలు అంటే స్వర్గంలో ఈ చేసుకున్నటువంటి పుణ్యం క్షీణించిపోయేంత వరకు స్వర్గంలో నివసించి తదుపరి సదా ఆచార సంపన్నుల కుటుంబంలో పుడతాడు అని చెప్పాడండి. చూడండి ఎంత లాభం. సదాచార సంపన్నుల కుటుంబం అంటే ఆచారానికే విలువిస్తా గాని ఏది భోగాలకి విలువివ్వను అన్నాడు. ఆచారం మంచిదైన కుటుంబంలో, బాగా డబ్బున్న కుటుంబంలో పుడతాడు అట్టి వాడని చెప్పాడండి. చూడండి ఎంత గొప్ప మాట చెప్పాడు. కాబట్టి ఎవరైతే మరి నామోత్ర ఇకమోత్ర అంటే ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అతల విత్తల సుత్తల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక బోరులోక మహర్లోక జనుర్లోక ఏ లోకానికి వెళ్ళినా నా భక్తుడు చెడడు అని చెప్పాడండి. ఎందుకని మంచి పని చేసేటటువంటి వాడు ఎప్పుడు కూడా చెడడు, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్నాడు. కాబట్టి అట్టి దాన్ని ఎవరైతే ఆ భగవన్ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటారో, మనసుని ఏకాగ్రత చేస్తారో అట్టి వారికి చూడండి ఎంత చెప్పాడో. స్వర్గానికి వెళ్ళి అక్కడ నుంచి తదుపరి భూలోకంలో సదా ఆచార సంపన్నుల కుటుంబంలో పుడతాడన్నాడు. ఎందుకంటే ఇట్లా దైవ కార్యాలు చేయాలంటే డబ్బు కావాలా. మరి దానికి బ్రహ్మంగారు అన్నారు, సారహీనమైన సంసారమున పుట్టి ఆలు బిడ్డలన్న ఆశతోడా భుక్తి కొరకు జోడ ముక్తి లభింపబోదో, భుక్తి కొరకు జోడ ముక్తి లభింపబోదో. కాళికాంబ హంస కాళికాంబ అన్నారనమాట. అనగా పేద కుటుంబంలో పుడితే భక్తి ఉంటే ఒకవేళ ఆ కుటుంబం జరగాలంటే ఏది ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో 24 గంటలు చేస్తే కానీ కుటుంబం జరగదు. ఏది 4 పిల్లలు అనుకోండి కుటుంబంలో, ఏది మరి డబ్బు లేదు పేదవాడు అనుకోండి, మరి అట్టి వాడు ఇట్లాంటి గుడికాడికి రావాలన్నా, టెంకాయ కొట్టాలన్నా, ఏదైనా గుడి కడుతుంటే కొంచెం సందా ఇవ్వాలన్నా, అన్నదానం చేయాలన్నా, దైవ కార్యం చేయాలన్నా డబ్బు లేదు. కాబట్టి అట్టి నా భక్తుడు ఇబ్బంది పడటానికి వీలు లేదు అన్నాడండి. అట్టి భక్తుడు
సదా ఆచార సంపన్నుల కుటుంబంలో పుడతాడన్నాడండి. అప్పుడు మళ్ళీ సాధన చేసి, ఏ సాధన, పూర్వజన్మలో ఎంత అయితే మనం సాధన చేశామో అక్కడ నుంచి మ్యాక్సిమం ఒక 40 మెట్లు ఎక్కామనుకోండి, ముక్తి పొందాలంటే 100 మెట్లు, 100 మెట్లలో 40 మెట్లు ఎక్కామనుకోండి, మళ్ళీ పూర్వజన్మలో చేసింది చేయాల్సిన అవసరం లే, మళ్ళీ 41వ మెట్టు కాడ నుంచి సాధన చేసేటట్టు నేను ఏర్పాటు చేస్తాను, అట్టి మనసుని బుద్ధిని నేను కలిగిస్తాను వాళ్ళకని చెప్పారండి. చూడండి ఎంత గొప్ప మాట చెప్పారు. ఆ జన్మలో సాధన చేసి ముక్తి పొందవచ్చును అన్నాడండి. అదవా మరి ఆ జన్మలో కూడా ఒకవేళ ముక్తి పొందలేకపోతే, పొందక మునిపే ప్రాణ ప్రయాణ సమయం ఆసన్నమైనది అనుకోండి, అదవా యోగీనామే వకులే భవతి, యోగీనామేవ కులే భవతి ధీమతాం ఏతద్ దుర్లభతరం జన్మ లోకే యదీదృశం అన్నారు. అనగా ఒకవేళ అట్టి జన్మలో కూడా, రెండో జన్మలో కూడా ముక్తి పొందలేకపోతే, మూడో జన్మ యోగుల కుటుంబంలో పుట్టిస్తానని చెప్పాడండి, వాగ్దానం చేశాడు కృష్ణ భగవానుడు. భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పాడు, మీరు చదవండి ఎవరైనా. కాబట్టి చూడండి ఎంత గొప్ప మాట. మరి యోగుల కుటుంబంలో పుట్టిన దగ్గర నుంచి కూడా దైవ కార్యాలు యోగ సాధనే చేస్తారు, కానీ రెండోది చేయరు. ఎందుకంటే కులవృత్తి తొందరగా వస్తుంది అనమాట. నేను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టానండి. నేను దాదాపు 12-13 సంవత్సరాల నుంచే 30 సంవత్సరాలు వచ్చింది నాకు వ్యవసాయం చేశా. అక్కడ నుంచి ఈ మార్గంలోకి వచ్చా. అట్లా కాకుండా ఏది కులవృత్తి అనేటటువంటిది తొందరగా అబ్బుతుంది. కాబట్టి యోగుల కుటుంబంలో పుడితే చిన్నప్పటిగా నుంచే దైవ కార్యాలు చేస్తారు, జపం చేస్తారు, ధ్యానం చేస్తారు, ఈ మార్గంలో ప్రయాణం చేసి ఆ జన్మలో ముక్తి పొందవచ్చును అని చెప్పాడు. చూడండి ఇప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చినాయి. ఇప్పుడు ఏదన్నా ఆషాఢ మాసంలో ఆఫర్ పెడితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే జనాలందరూ ఉరుకుతారండి, ఎగబడతారు. దీనికి ఎన్ని ఆఫర్లు వచ్చినా చూడండి. ఇప్పుడు సదాచార సంపన్నుల కుటుంబంలో పుట్టిస్తానన్నా, తర్వాత యోగుల కుటుంబంలో పుట్టిస్తానన్నా, స్వర్గానికి పోయి కొన్ని వేల సంవత్సరాలు నివసిస్తారన్నడా. మరి ఎన్ని లాభం, 5 ఆఫర్లు ఇచ్చాడు. మనం ఒక్క ఆఫర్కే ఎగబడతాం. షాపుల్లో ఆషాఢ మాసంలో ఖాళీ ఉండదు అసలు. మొన్న మా అమ్మాయి హైదరాబాద్లో ఉంటే ఏదో 7,000 కొట్టే 3,500 కడితే సరిపోతాట. జనాలందరూ షాపుల్లో తెంపు లేదు అసలుకి, విసిగైతే రాలకుండా ఉన్నారని చెప్పారు. మరి అట్టి దానికే మరి ఆ లాభం అంతా కూడా కన్ను మూతపడగానే పోయింది కదా. మరి ఈ లాభం జన్మలకి మన అంట వచ్చేది, ఆ బ్రహ్మంలో ఐక్యమైపోయేదాన్ని. దీనికోసం ఎంతమంది పాటుపడుతున్నాము, ఈ లాభాన్ని ఎంతమందిని తెలుసుకున్నాము, ఎంతమంది ఆచరణలో పెడుతున్నాము అనేటటువంటి దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అట్టివాడు ముక్తి పొందక మునిపే మళ్ళీ ఏది సదాచార సంపన్నుల కుటుంబంలో కూడా ముక్తి పొందక మునిపే మరణిస్తే మళ్ళీ ఏం చెప్పాడు, యోగుల కుటుంబంలో పుడతాడు అన్నాడు. తర్వాత తత్రం బుద్ధి సమయోగం లభతే పౌర్వదైహికం యతతే చతతో భూయ సంసిద్ధౌ కురునందన అన్నారు. అనగా మీరు చేసినటువంటిది ఏది, మీ మనసు దేని గురించి ఆలోచిస్తుంటుందో ప్రాణ ప్రయాణ సమయంలో దానికి సంబంధించినటువంటిదే మీకు జన్మ వస్తుంది. అలాంటి పనులు మీకు తొందరగా అబ్బుతాయి అని చెప్పాడనమాట. తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైహికము అనగా పూర్వజన్మలో మనం చేస్తే మనంగా ఒకవేళ మర్చిపోయినా, మనకు గుర్తు లేకపోయినా మనల్ని చుట్టుబట్టి లాక్కొచ్చి ఈ మార్గంలో పడేస్తానన్నాడండి. మనల్ని మనం మర్చిపోయినా మనకు గుర్తు చేసి ఈ మార్గంలో ప్రయాణం చేసేట్టు చుట్టుబెట్టి గుంజుకొచ్చి మార్గంలో వేస్తానని చెప్పాడు పరమాత్మ. అందుకు కాబట్టి ఈ మార్గంలోకి వస్తే ఎంత హాయో, ఎంత ఆనందంగా ఉంటుందో చూడండి. ఏది ఎప్పటికప్పుడు ఏ పూటగా ఆ పూట తెచ్చుకొని తినేటటువంటి వారికి కూడా ఆ పరమాత్మ లాభం కలిగితే మనసు ఆనందంగా ఉంటుంది అన్నమాట. అది ఆ ఆనందాన్ని మనందరం అనుభవిస్తున్నాం. అది చెబితే మాటలతోటి తీరేది కాదు. కాబట్టి ఇది శాశ్వతమైనది. తత్రతం బుద్ధి సంయోగం లేకపోతే అనగా ఇప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి
భోగ వస్తువులు సంపాదిస్తున్నామండి. స్థలాలు, పొలాలు, మిద్దెలు, మేడలు, నగలు, నట్ర సాధిస్తున్నాము. మరి ఎన్ని సాధించినప్పుడు కూడా కన్ను మూతబడంగానే ఏమైందండి? సర్వం గోవింద, సర్వం గోవింద అంటే ఇదంతా ఏం పరా? వంశ పరంపర. మనం సంపాదించినటువంటి ఆస్తులు వంశ పరంపర. అయితే మరి ఇది మనం సంపాదించిన యోగ సాధన జన్మ పరంపర. ఇది ఎవరు దొంగలకి తీసుకెళ్ళేది కాదు. ఎవరికి ఇచ్చినా, ఒకవేళ ఎవరికైనా ఇచ్చినా, పంచిపెట్టినా పెరిగేది కానీ తరిగేది కాదు. అంత గొప్పదన్నమాట ఇది. అయితే మనం దేనికోసం ఆశపడుతున్నాము, ఏ లాభం కోసం మనం ఆశిస్తున్నాము, ఏ లాభం కోసం మనం పనిచేస్తున్నామో ఎవరికి వారిని విచారించుకోవాలి. మరి భోజరాజు గారి ఆస్థానంలో కాళిదాసు గారు ఆస్థాన కవిగా ఉన్నారట. భోజరాజు గారి ఆస్థానంలో కాళిదాసు గారు ఆస్థాన కవిగా పనిచేస్తున్నారట. పనిచేస్తుంటే ఈ కాళిదాసు గారికి సంతానం ఎక్కువ అటండి. దాదాపు 10 మంది సంతానం అట. మరి భోజరాజు గారు ఇచ్చే జీతం సాటలేదంట కుటుంబానికి. జీతం కుటుంబానికి సాటల్లా. భార్య రోజు అడుగుద్దట, ఏది మీరు రాజుగారి దగ్గర ఆస్థాన కవిగా చేస్తున్నారు, మరి మీకు చెప్పుకోవడానికి గొప్పగా ఉంది కానీ మన కుటుంబానికే సాటి లేదు, మరి మీరు రాజుగారిని జీతం ఎక్కువ ఇవ్వమని అడగండి, ఏదన్నా కానీ మన పిల్లలు మనం ఇబ్బంది పడకుండా మన జరగటం కావాలి, ధనం కావాలి అని రోజు భార్య ఇంటికాడ పోడు పెట్టుకుంటున్నట. మరి పిల్లల ఆకలి తల్లికే తెలుసు. తండ్రి ఏముందండి, ఒక ముద్ద తిని బజార్కి పోతే, ఏ ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారానికి పోతే మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేది. కానీ తల్లికి తెలుసు పిల్లల ఇబ్బంది. కాబట్టి ఆ భార్య రోజు అలా అంటుంటే ఒకరోజు ఏం చేశాడు, నీకెందుకు ఇవాళ తెస్తా చూడమని, ఇది ఆయనకంటే బాగా నమ్మకస్తుడు. ఎవరు? కాళిదాసు గారు భోజరాజు గారి ఆస్థానంలో బాగా నమ్మకస్తుడట. వాళ్ళ ఇంట్లో బంగారం కానీ, ఎండి కానీ, ధనం కానీ ఎక్కడ పెట్టేది, ఆ తాళ చేతులు ఎక్కడ ఉండేది అంత ఆయనకు తెలుసట, నమ్మకస్తుడు కాబట్టి. ఏదన్నా కానీ ఈరోజు తెస్తానని జనాన్ని పడుకోనిచ్చి దొడ్డివాకిలి వంట రాజుగారి కోటలో ప్రవేశించారట. ప్రవేశించి భోసానం తాళసేయి ఎక్కడ పెట్టిండో, ఎక్కడ ఉండేదో ఆయనకు తెలుసు. భోసానం తాళసేయి తీసుకొని ఏది భోసానం ఎనపెట్టి తాళం తీసి బంగారపు చెంబు పట్టుకున్నాడంటండి. ఏది నూకుదామని, దొంగిలిద్దామని. పట్టుకోగానే ఆయనకి ఏం గుర్తొచ్చింది? గరుడ పురాణం గుర్తొచ్చిందంట. ఎవరైతే బంగారం దొంగిలిస్తారో 10,000 సంవత్సరములో ఏది కుంభిడి పాక నరకం అనుభవిస్తారని చెప్పి దేంట్లో ఉన్నది? గరుడ పురాణంలో ఉంది. అది గుర్తొచ్చిందంట ఆయనకి. అది గుర్తొచ్చి, వామ్మో ఈ చెంబు కనుక నువ్వు దొంగిలించినట్టుగా అయితే 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు వస్తాయి. ఎన్ని సంవత్సరాలు మనం తింటాము? మరి తర్వాత 10,000 సంవత్సరాలు కుమ్మిడి పాక నరకం అంటే సామాన్యమా? సామాన్యం కాదే. ఇది ఈ పాపం నాకొద్దు, నేను చేయలేనని చెప్పి ఏం చేశాడు, అక్కడ పెట్టి చెంబు మళ్ళీ భోసానం తాళం వేసి బయటకు వచ్చాడట. బయటకు వచ్చిన తర్వాత భార్య గుర్తొచ్చిందట. భార్య గుర్తొచ్చి, అరే ఏదైనా తెస్తానని చెప్తేనే అని చెప్పి మళ్ళీ లోపల పోయి మళ్ళీ తాళం తీసి ఈసారి ఎండి చెంబు పట్టుకున్నాడట. ఎండి చెంబు పట్టుకుంటే మళ్ళీ గరుడ పురాణం గుర్తొచ్చిందంట. ఎండి దొంగిలించినటువంటి వారు 5,000 సంవత్సరాలు కుంభిడిపాక నరకం అనుభవించాలని ఉందట. కుంభిడిపాక నరకం అంటే తెలుసా? పూడులో మునిగిపోతారనమాట. ముక్కుల నిండా, నోటి నిండా, కళ్ళ నిండా, చెవుల నిండా అన్ని 9 రంధ్రాలు గుండా లోనికి పూడిపోద్ది. గాలి పీల్చుకోలేము, ఇంక సాము బతకం. లోపల ఏం చేస్తాం? నరకాన్ని అనుభవిస్తాం అన్నమాట. కుంభిడిపాక నరకం అంటే అది 5,000 సంవత్సరాలు. బంగారం దొంగిలిస్తేనే 10,000 సంవత్సరాలు, వెండి దొంగిలిస్తేనే 5,000 సంవత్సరాలు. వామ్మో, ఈ చెంబు అమ్ముకుంటే 25,000 వచ్చాను, 30,000 వచ్చాను, 1 నెల 2 నెలలు వస్తాయి. కాబట్టి మరి 5,000 సంవత్సరాలు కుంభిడిపాక నరకం అంటే సామాన్యమా? నా వల్ల కదని చెప్పి మళ్ళీ ఆ చెంబు లోపల పెట్టి తాళం వేసి బయటకు వచ్చాడంటండి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ భార్య గుర్తొచ్చిందట. వచ్చేసరికి మధ్య తర్జన పడుతూ బయటి దొడ్డి వాకిట్లోకి లోపలికి తిరుగుతా ఉన్నాడట. తిరుగుతూ ఉంటే కొన్ని కోడి కూర్చుందట. కోడి వచ్చేసరికి ఏం జరిగింది, ఆయన రాజుగారు కదా, ఆయన ఒక 100 మందిని స్త్రీలని, మంచి చక్కనటువంటి అందమైనటువంటి స్త్రీలని అక్కడ దాసీలుగా పెట్టుకున్నాడట. దాసీలుగా పెట్టుకుంటే వారందరూ బాగా పట్టు చీరలు కట్టుకొని మెడల్లో బంగారు సొమ్ములు వేసుకొని ఇది తెల్లవారుజామున కోడి గుయ్యంగానే 4 గంటలకి హారతి వెలిగించుకొని
ఆ భోజరాజు గారి దగ్గరకు వచ్చి మేల్కొల్పు పాట పాడతారంట. హారతి పాట మేల్కొల్పు, ఆయన మేల్కొల్పడానికి పాట పాడటానికి ఏది ఈ హారతి వెలిగించుకొని అటు బయలుదేరేసరికి ఈ భోజరాజు గారి ఏది కాళిదాసు గారు ఆయనకి ఎదురైందంట. వీళ్ళకి ఈ స్త్రీలకి ఎదురయ్యేసరికి ఆయనకి భయం అయింది, దొంగను పట్టుకొని కొడతారేమోనని చెప్పి ఏది భోజరాజు గారి మంచం కింద దొరబడ్డాడు. భోజరాజు గారి మంచం కింద దొరబడ్డాడు. మంచం కింద దొరబడ్డ తర్వాత ఇక వీళ్ళందరూ మరి హారతి వెలిగించి పాట పాడుతున్నారు కదా. పాట పాడుతునేసరికి ఆయనకి మెలకు వచ్చింది, కాళిదాసు గారికి ఇది భోజరాజు గారికి మెలకు వచ్చి వీళ్ళందరినీ చూసేసరికి ఆయనకి ఆనందం ఉప్పొంగిపోయిందట. నేను రాజును కాబట్టి వీళ్ళందరినీ పోషిస్తున్నాను కాబట్టి ఇంతమంది నేను అదృష్టవంతుడిని అని చెప్పి ఒక గీత పద్యం రాయాలని ఒక పద్యం మొదటి పేర రాశాడంటండి. పేపర్ మీద పెద్దంగా అనుకుంటూనే రాశాడట. ఆయన కూడా కవిత్వం వచ్చు, భోజరాజు గారికి కూడా కింద మంచం కింద ఉన్న కాళిదాసు గారికి కూడా కవిత్వం వచ్చు. రాసిండంట. రాసిన తర్వాత అట్నుంచి ఇంకో వాకిలు కొంట హితులు, మంత్రులు, పురోహితులు, వందమాగదులు అందరూ వచ్చి అటుపక్క నిలబడి ఉన్నారంట. వాళ్ళని చూసి అప్ప నేను అదృష్టవంతుని కదా, ఇంతమంది వచ్చారు నా కోసం, నన్ను మేల్కొల్పడం కోసం అని చెప్పి రెండో పేర రాశాడంటండి. రాసేసరికి ఇక అటు చూసేసరికి కిటికీలో నుంచి ఆవులు, ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు లక్షల సంఖ్యలో కిటికీలో నుంచి కానొస్తున్నాయంట. వాటన్నిటిని చూసి నేను అదృష్టవంతుణ్ణి, రాజుని, అందుకని నాకు ఇంత సంపద ఉందని చెప్పి మూడవ పేర రాశాడంటండి. ఇవన్నీ ఇంటనే ఉండరు. ఎవరు? కాళిదాసు గారు మంచం కింద ఉండి ఈయన పెద్దగా నోటితో అనుకుంటూ రాత్రంటే ఇంటనే ఉన్నాడు. ఇక ఈయనకు పట్టొప్పిపోతుంది, ఆపుకోలేకపోయాడు. ఆపుకోలేక అన్నాడు కదా, నైన సమ్మేళనో నహికించిదస్తి అన్నాడని. నైన్ అంటే కళ్ళు, సమ్మేళనం అంటే ఇది మూర్చపడడం కానీ ప్రయాణ సమయం ఆసనం కానీ నహికించిదస్తి అంటే ఇదంతా ఏమైంది? ఈ పరివారం అయిపోయింది, ఒంటలు ఏమైపోయింది, గుర్రాలు ఏమైపోయినాయి, గేదెలు ఏమైపోయినాయి, నీ రాజ్యం అంతా ఏమైపోయింది, ఈ పరివారం అంతా ఏమైపోయింది, నీ సంపద అంతా ఏమైంది, నువ్వు ఇదంతా చూసి ముడుచుకుంటున్నావు కానీ అన్నదట. అనేసరికి ఆయన గుండె గుబేళ్ళు అన్నదట. ఎవరికి? భోజరాజు గారికి. ఎవరు అక్కడ అన్నదట. ఏం చేస్తారు పాపం? మంచం కింద నుంచి బయటకు వచ్చి చేతులు గోదించుకొని అది నిలబడి, స్వామి నేనే అన్నదంట. అంటే నువ్వు ఇక్కడ ఈ టైంలో ఎందుకు వచ్చావు, నా మంచం కింద ఎందుకు ఉండావో చెప్పమన్నదట. ఏం లేదు స్వామి, మీరు ఇచ్చే జీతం నాకు చాలట్లేదు, మా మిస్సెస్ ఏమో ఊరుకోవట్లేదు, రోజు ధనందా అంటున్నది, నేను దొంగతనం కోసం వచ్చినాను, దొంగతనం చేద్దాం అనుకునేసరికి ఆ బంగారు చెంబు పట్టుకుంటే 10,000 సంవత్సరాల కుమ్మిడిపాకం నరకం గుర్తొచ్చింది, ఎండి పట్టుకుంటే 5,000 సంవత్సరాల కుమ్మిడిపాకం గుర్తొచ్చింది, నా వల్ల కాదని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాను. అంతలో వీళ్ళేమో హారతి వెలిగించుకొని మేల్కొలు పాడటానికి నీ కాడికి వస్తున్నారు, దొంగని పట్టుకొని కొడతారేమోనని చెప్పి మంచం కింద జరగబడ్డాను. అయితే వచ్చినావు కానీ మంచి పని చేసినావు, నాకు వైరాగ్యం వచ్చింది ఈ మాటని, కన్నుమూత పడితే సర్వం పోయిందే కదా, నైన సమ్మేళనం నహికించిదస్తి. కన్నుమూత పడితే సంపాదించిందంతా ఈ పరివారం మొత్తం, ఈ రాజ్యం గీజ్యం మొత్తం పోయిందే కదా, ఏది నాలంటే రాదు కదా, నాకు ఇప్పుడు వైరాగ్యం వచ్చింది, నేను ఇక్కడ నుంచి దైవ కార్యాలు చేస్తా, నేను ఇక్కడ నుంచి దైవ కార్యాలు చేస్తా, రాజ్యంతో పాటుగా జనాన్ని యోగక్షేమాలు చూసుకుంటా, నేను కూడా భక్తుడుగా మారి ఏది దైవ కార్యాలు చేసి మరి దైవానుగ్రహానికి పాత్రునైతానని అన్నాడంటండి. కాబట్టి దైవానుగ్రహానికి మించినటువంటిది ఏ లాభం కూడా దాని కింద తీసికట్టు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అయితే ఇందులో ఒక మహాత్ముడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అందరం మన భక్తులమే, కొత్త కొత్త భక్తి కోరి కోరి వచ్చు, కొత్త కొత్త భక్తి కోరి కోరి వచ్చు, మధ్య మధ్య భక్తి మారుచుండు, మధ్య భక్తి మారుచుండు, పాతబడ్డ భక్తి పామరత్వము చెందు, పాతబడ్డ భక్తి పామరత్వము చెందు, కొండంత భక్తి కొంక నకల పాలాయే అన్నాడు.
అంటే కొత్త కొత్త భక్తి కోరుకోవచ్చు. అంటే ఏది ఆ గురువు గారు బాగా ఉపన్యాసం చేస్తుండు, ఈ గురువు గారు బాగా ఉపన్యాసం చేస్తుండు, ఆ స్వామి బాగా అందంగా ఉన్నాడు, ఈ స్వామి బాగా అందంగా ఉన్నాడు, ఆడికి పోతే ప్రసాదం బాగా పెడతారు, ఇక్కడికి పోతే ప్రసాదం బాగా పెడతారని చెప్పి కొత్తలో ఏం చేసి అన్ని గుళ్ళకు పోతామంట, అన్ని చోట్లకు పోతామంట, బాగానే ఉంటామంట. మధ్యలో ఎన్నిసార్లు పోయినా అదే కదా, ఆ దేవుడైనా ఆ గుడైనా ఆ ప్రసాదమైనా అని చెప్పి మధ్యలో భక్తి మారుతా ఉంటుందట. మారుతా ఏమైంది? పాతబడ్డ భక్తి పామరత్వం చెందు. భక్తి ఏమైంది? పాతపడిపోయింది. అంటే ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ ఏది ఎంపీ కానీ ఎవరైనా పాతపడిపోతే ఏది ప్రభుత్వం మారినాక వాళ్ళకి ఏముంటుంది? ఇంకా పవర్ ఉండదు కదా. ప్రభుత్వం మారినాక పవర్ ఉంటుందమ్మా. ఇప్పుడు మనం కూడా ఆ భక్తి పాతపడితే పామరత్వానికి చెందితే మన గతి కూడా అంతే. అర్థమైందా? కాబట్టి కొత్త భక్తి కోరుకోని వచ్చు, మధ్య భక్తి మారుచుండు, పాతబడ్డ భక్తి పామరత్వము చెందు, కొండంత భక్తి కొంక నక్కల పాలాయే. అందుకని ఏం చెప్పారు పరమాత్మ? మంచి కాలము ఏగు తెంచిన రావచ్చు, మంచి కాలము ఏగు తెంచిన రావచ్చు, తెల్లవారు దనక తిరిగి రాకు, తెల్లవారు దనక తిరిగి రాకు, తిరిగి వచ్చు ఏని దెబ్బలు తప్పవు అన్నాడు. అంటే ఏం దెబ్బలు? పునరపి జననం, పునరపి మరణం. కాసేపు ఫ్యాను గనక లేకపోతే కరెంటు పోతే ఏది కరెంట్ ఆఫీసు ఫోన్ చేసి తిడుతుంటారు చాలా మంది, నేను వింటూనే ఉంటా. కానీ ఏది ఒక గంట సేపు కనుక ఒక అరగంటకైనా ఏది కరెంటు పోతే అంతసేపు ఇసుకించుకుంటాం. కానీ మనం జన్మకి 9 నెలలు అమ్మ కడుపులో ఉన్నాం, అందరం అంతే ఉంది. అక్కడ కానుందా ఎంత ఇబ్బంది పడ్డాము. అటువంటిది నరకము, పునరపి జననం, పునరపి మరణం అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా చాలా గొప్పవారు, మంచివారు. ఇప్పుడు దాకా ఓపికగా విన్నారు. ఈ విన్నటువంటి దాన్ని ఏది ఆచరణలో పెట్టి ధరించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి హృదయపూర్వకంగా పాదపద్మాలకు నమస్కరిస్తూ ఇంతతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విశ్వవ్యాప్తమైనటువంటి పరమేశ్వరుని ప్రణమిస్తూ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ భగవానికి పాదపద్మములు, పూజ్యులు శ్రీ శ్రీ దయానంద స్వాముల వారి పాదపద్మములకు, ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ కార్యవర్గ సభ్యులకు, మరి ఇక్కడ కూర్చుని ఉన్న తల్లులకు, చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, గతంలో భగవంతుడు మనకు ఈ మానవ జన్మ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైంది. ఆ మానవ జన్మ మనకు ఎట్లా వచ్చిందంటే 9 నెలలు తల్లి గర్భంలో అవస్థలో పడి ఆ భగవంతుని స్మరిస్తూ ఉన్నాం. స్మరించినప్పుడు మన యొక్క బాధను ఆ భగవంతుడు గ్రహించి అతను ఏం చేసిందంటే మనకు తర్వాత తల్లి గర్భం నుంచి ఈ యొక్క ప్రపంచానికి పంపడం జరుగుతుంది. పంపినప్పుడు మనకు భగవంతుడికి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఏంటంటే ఈ ప్రపంచం భౌతికమైనటువంటి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నేను నా కార్యక్రమాలను నీకే సమర్పిస్తా, నీ భజనలే చేస్తా, నిన్నే స్మరిస్తా. ఈ విధంగా అగ్రిమెంట్ ప్రకారంగా మనము ఈ భౌతిక ఈ ప్రపంచంలో పడ్డాం. ఈ యొక్క కలిమాయ వల్ల భగవంతుడితో జరిగినటువంటి ఆ అగ్రిమెంటు మరచిపోయి మనం ఈ సంసారంలో కూరుకుపోయి మనం ఆ భగవంతుడినే మర్చిపోతున్నాం. నదులు ప్రవహిస్తున్నాయి. మరి భగవంతుడు మనను పుట్టించడమే కాకుండా మనకు కావలసినటువంటి వాయువును, ఆక్సిజన్ను తయారు చేసి మన కోసం ఉంచిండు. త్రాగడానికి నీరు, మరి మనం తినడానికి ఆహార పదార్థాలు అన్నీ ఏర్పాటు చేసిండు.
ఇవన్నీ తినుకుంటూ నన్ను స్మరించుకుంటుండు, మళ్ళీ తిరిగి ఈ మనిషి జన్మని మీకు ఇస్తా అనేటువంటి భావనతోటి భగవంతుడు మనకిస్తే అవన్నీ మర్చినాం. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అవన్నీ మర్చి భగవంతునితో కాకుండా మనం ఈ కలిమాయతోటి ఈ ప్రపంచంలో కూరుకొని ఎట్లుంటుండు మనిషి అంటే అంతా విద్యని తలంచి ఇదంతా ఉత్తరే నరుండట్లెరింగినన్ సదా కాంతలు పుత్రులు సంపదలు. ఇక ఏమంటుండు ఇక్కడ వచ్చిన తర్వాత అవన్నీ కూడా మర్చిపోయాడు. ఇక ఎక్కడ ఎట్లున్నాడు? సదా కాంతలు పుత్రులు సంపదలు తనువు నిక్కమ్మంతు మోహర్ణవ పాటి చంది చరించును కానీ చింతాకంతయు చింత చేయడు కదా శ్రీకాళహస్తీశ్వర. ఇక ఇక్కడ వచ్చిన తర్వాత ఈ వ్యవహారము, భార్య, పిల్లలు, సంసారము, ధనము, దీని గురించే ఆలోచన అయిపోయింది. కానీ మనం భగవంతునితో జరిగినటువంటి అగ్రిమెంట్ ప్రకారము ఏ మాత్రం కూడా చింతాకంత కూడా చింత చేస్తలేడు, భగవంతుని గురించి ఆలోచన చేస్తలేడు. దూర్జటి మహాకవి రాసినటువంటి పద్యం. అయితే మరి అది ఆ మానవుడు మరి ఎట్లా తరించాలి, మరి వచ్చే జన్మలో అతను ఏమై కావాలి అనేటువంటి భావన మనిషిలో తెలుసుకోవాలి. తెలుసుకొని భగవంతుని వైపు ఇటువంటి కార్యక్రమాలు చేసి అందరినీ పిలిచి భగవంతుని వైపు కొందరి కార్యకర్తలను భగవంతుడు వారికి ఆదేశించడం జరిగింది. వారి ద్వారానే ఇటువంటి పుణ్య కార్యక్రమాలు, ఆలయ నిర్మాణాలు మరియు ఆలయంలో స్వామివారి విగ్రహాల ప్రతిష్టాపన మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు సమావేశం ఏర్పాటు చేసిందట. ఆ సమావేశంలో ఒక ప్రశ్న ఇచ్చాడు. ఏం ప్రశ్న అంటే 12లో 3 4 పోతే ఎంత అని. సభలో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయినట. మహారాజు ఏంది, ఈ యొక్క ప్రశ్న ఏంది, సమాధానం అతి చిన్న పిల్లలు కూడా చెప్పే సమాధానం అని. అయితే ఆ సభ ఏర్పాటు చేసినప్పుడు రామకృష్ణ గారు, తెనాలి రామకృష్ణ గారు ఆ సభలో లేరు. కొంతమంది అష్ట కవులు వీళ్ళు ఏమన్నారంటే తెనాలి రామకృష్ణుడు గారు రాలేదు, ఆయన వచ్చిన తర్వాత ప్రశ్న అంటే అందరు కలిసి వస్తారు, అతను వచ్చినాక, కానీ మరి ఈ ప్రశ్నకు సమాధానం ఎవరో చెప్పండి అని అడిగారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా ఏమి లేదు, 12లో 8 పోతే 4 అని చెప్పారు. రామకృష్ణ పరమాత్ముడు అగో ఆ విధంగా అక్కడి నుంచి వస్తున్నాడు. అక్కడి నుంచి గేట్ దగ్గరికి వచ్చి కాదు అన్నాడట. 12లో 8 పోతే 4 కాదు అని అంటున్నావు ఎట్లా అని లోపలికి వచ్చి చెప్పినట. సంవత్సరానికి 12 నెలలు, 4 నెలలు వర్షాకాలం ఉంటుంది, 4 నెలలు చలికాలము, 4 నెలలు ఎండాకాలం ఉంటుంది. ఒక 4 నెలలు వర్షాలు పడకపోతే ప్రపంచమంతా ఏమవుతుంది? సున్నా అయితే. 4 నెలలు వర్షం పడకపోతే 8 నెలలు సున్ననే కదా. అందుకనే ఆ యొక్క తెనాలి రామకృష్ణుడు వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఒక భవనాన్ని నిర్మించారట శ్రీకృష్ణదేవరాయలు. దాని మీద ఒక సూత్రం రాసిరట తలుపు పైన. రాసి ఈ సూత్రం యొక్క సమాధానం చెప్పండి అని మేధావులంతా పిలిచి అడిగిందట. కానీ ఎవరు దానికి సమాధానం ఇవ్వలేకపోయారు. చూసి ఒక 3 మిత్రులు ఉన్నారట. అరే మీరిద్దరు వెళ్ళి ఆ సమాధానం సూత్రం ఏంది దాన్ని తెలుసుకొని రాకుండా అని చెప్పినారు. వాళ్ళు 2 వచ్చి చూసిరట. వాళ్ళు మేము ఓడిపోయినాము, మాకు ఆ సమాధానం తెలియదు అని చెప్పినారు. ఇంకొకటి మిగిలేడు.
ఆ ఒక్క ఆయన కూడా వచ్చిందంట, చూసిందంట, ఆలోచన చేసిందంట. ఏం లేదు, ఆ రెండు ఎవరైతే ఈ యొక్క సమాధానం చెప్పి ఆ యొక్క తలుపులను నెట్టుతుందో ఆ రూమ్లో ఉన్నటువంటి ధనాన్ని సగం ఇస్తాను, సగం దేశానికి అని చెప్పిందట. అవి వచ్చి నెట్టితే బలంగా నెట్టిందట. నెట్టినప్పుడే ఆ తగ్గి తెలుసుకున్నాడు. అంటే ఆలోచన విధానం ఇది ఏంది, ఏమున్నది అనేటువంటిది అది అక్కడ జరిగినటువంటి విషయం. ఒకసారి భగవంతుడు ఎప్పుడు భక్తుల యందే ఉంటుంటాడు. ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మ చిన్నతనంలో వెన్న దొంగ పని చేస్తూ ఉంటాడు. అయితే ఆ యశోద ఆ నగరంలో ఉన్నటువంటి నందనగరంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక గోపికల గొల్లవాళ్ళ ఇంట్లో వెన్న రోజు తిని రావడం జరుగుతుంది. అట్లే ప్రతిరోజు తిని 2-3 మిత్రులతోటి ఆ యొక్క వెన్నను దొంగలించడం, రోజు తినిపోవడం జరుగుతుంది. అప్పుడు అత్త ఏం చేస్తుందంటే, ఏమమ్మా రోజు ఎన్న ఇక్కడి నుంచి పోతుంది, నువ్వు తింటున్నావా ఇంకెవరైనా తింటుండ్రా అని అత్త కోడల్ని అడుగుతుంది. అంటే నేనేం తింటలేను అత్తయ్య, మరి ఏమవుతుందో తెలియదు, మరి ఆ ఎన్న ఎక్కడ పోతుంది అని. రోజు ఏమయ్యేది, ఈమె రోజు రాత్రి వరకు కొంతవరకు ఆ ఉట్టి మీద, అప్పుడు ఉట్లు ఉండేది తాడుతోటి, ఆ ఉట్టి మీద వెన్న పెట్టి పండుకునేది, దాని కిందనే పడుకున్నదంట ఆమె. రోజు చూస్తుంది, కృష్ణుడు దొరుకుతలేడు. ఒకరోజు ఏం చేసాడు, తిన్నాడు, తిని ఆ ఎన్న మొత్తం తిన్నాడు, కొంత కోడలు మూతికి రాసి వెళ్ళిపోయినాడు. తెల్లారి అత్త లేచి చూసింది, ఏమే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, నువ్వే ఎన్న తింటున్నావు, మరి వాళ్ళు ఎవరో తిన్నారని చెప్తున్నావు, నువ్వే తింటున్నావు. నేను తినలేదు అత్తయ్య అంటే, నీ ఊరికంటా వెన్ననే ఉంది కానీ అని చెప్పింది. అంటే అట్లా కాదు అని ఈ కృష్ణుని ఎట్లన్నా పట్టుకోవాలి అని కోడలు ఏం చేసిందంట, ఆ ఉట్టికి ఆ వెన్నకుండకు చుట్టూ గంటలు కట్టిందట. గంటలు కట్టి కావలి కూర్చున్నది తలుపు పక్కకు. ఆ రోజు వచ్చిండు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీమద్రమణ గోవింద గోవింద వచ్చి యథావిధిగా రోజువారిగానే ఆ పిల్లలను 2-3 వంగబెట్టి వారిపైన ఎక్కి ఆ వెన్నను కుండ పట్టుకున్నాడు. పట్టుకున్న వరకు గంటలు కనపడ్డాయి. గంటలు కనపడి, అరే ఏంది ఇది, ఆ గంటలకి చెప్పిండు, ఏ గంటలన్నారా మీరు నేను ఎన్న నిన్నంత వరకు మోగకూడదు అని చెప్పిండు. కృష్ణ పరమాత్మ ఆయన మాటలు విని అవేం చేసింది, గంట చప్పుడు చేయకుండా ఆయన మొత్తం తిన్నాడు. అందరికి మిత్రులకు పెట్టిండు. ఇక చివర కొద్ది ఉంది, అదంతా తీసుకున్నాడు చేతులకు తీసుకొని కింద దిగి నోట్లో పెట్టుకున్నాడు. నోట్లో ఎప్పుడైతే భగవంతుడు ఆయన పెట్టుకున్నాడో గంటలన్నీ గలగల మొదలు. అరే నేను వద్దని చెప్పిన మీరు ఎట్లా అంటే, స్వామి మీరు రోజు ఆరోగ్యపడేటప్పుడు మీకు గంట కొడతారు దేవాలయంలో, కాబట్టి ఆ గంట ఎప్పుడైతే మీరు ఆరోగ్యంపు అయిందో ఆ గంటలు మోగినాయి, మా విధి మేము చేసినాం అంతే అని ఆ గంటలు చెప్పడం జరిగింది. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు భగవంతుడిని ఎప్పుడూ కాపాడుతూ వాళ్ళను ఎప్పుడు తనను వాళ్ళ కోరికలు తీరుస్తూ, ఈ విధంగా మనం ఎన్నో కథలు ఉన్నాయి. మరి అటువంటి భగవంతుని అటువంటి భక్తి మనకు ఉంటేనే కదా భగవంతుడు మన దగ్గరికి చేరేది. కాబట్టి అటువంటి భక్తిని కృష్ణ పరమాత్మ యందు మంచిగా భక్తితో ఉండి మనం మళ్ళా జన్మ తిరిగి రాకుండా ఆ భగవంతుడు చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి దేవాలయ కమిటీ కార్యవర్గము, మరి పెద్దలు, సోలాపూర్ పెద్దలందరూ, మరి ఇక్కడ కూర్చున్న మాటలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అవకాశం ఇచ్చినటువంటి గురువుల గారికి కూడా పాదపద్మం నమస్కరిస్తూ హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఓం హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే,
ఎట్లయినా అననే అంటున్నాము. కొద్దిగా చేతులెత్తి, చేతులున్న వాళ్ళు లేపండి. చేతులు ఉంటే, లేకపోతే ఏం చేస్తాము? ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నమ పార్వతీపతే హర హర మహాదేవ. వాస్తవానికి దేవుడు ఎక్కడున్నాడు? కొద్దిగా మన బుర్రలకు పని చెప్పాలి. దేవుడు ఏడున్నాడు చెప్పండి? గుళ్ళనే ఉన్నాడా? లేదు. శాస్త్రం ఏమంటుందంటే సర్వాముల అంతటా నిండి ఉన్నాడు అంటుంది. నువ్వులలో నూనె ఉందా లేదా? చెప్పాలి మీరు. ఉంటది. అది ఎట్లా చేస్తే మనం కనిపెడతాం? నూనెను గానిగల వేయాలి, తిప్పాలి. దానికి కసరి ఎక్కువ అయిపోయిన తర్వాత నూనె దిక్కు పిప్పో దిక్కు వస్తుంది. తెలుసు కదా? పాలలో ఎన్న ఉన్నదా లేదా? ఏం చేస్తారు ఆ ఎన్న రావాలంటే? అంతే కదా? భూమిలో నీళ్లు ఉన్నాయా లేవా? ఆ నీళ్లు బయటికి రావాలంటే ఏం చేస్తారు? బోరేయాలి. ఈ చిన్న చిన్న పరికరాలకే ఇంత కష్టపడితే మరి సర్వంతర్యామి అయినటువంటి దేవుణ్ణి మనం ఎట్లా చూడగలుగుతాం చెప్పండి? అక్కడ ఒక ఇద్దరే ఉండి మెల్లగా చదివితే ఆ సౌండ్ మాకు రాకపోతే బాగా. పిల్లల దగ్గర పోయి రాదు. ఒక అరగంట ఆ తర్వాత మళ్ళీ ఊడో చదువుతారు. మా చదివేటోళ్ళకి చెప్పండి, ఇద్దరినే కూర్చోబెట్టే. సర్వవ్యాపకమైనటువంటి యథా ప్రకాశయత్యేక కృష్ణం లోకమిమం రవి. యావత్ ప్రపంచానికి ఒక సూర్యుడు పైన ఉండి అందరికీ ఏ రకంగా అయితే ఎలుగునిస్తా ఉన్నాడో తదా అదే రకంగా ప్రతి శరీరంలో ఉండి ఆ శరీరాన్ని కదిలిస్తున్నాడు అని అంటున్నాడు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్. ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు గాలిదేవుడు. సర్వాముల అందరికీ గాలినిస్తున్నాడా లేదా? ప్రతి ఒక్కరు దాన్ని పీల్చి ఇడిచిపెడుతున్నావా లేదా? ఉన్నాడు దేవుడు. ఒక గురువు గారు, ఒక రాజు గారు, ఒక సంశయం వచ్చింది. అనేకమైన పండితులను పెంచి పెద్దగా చేసి వాళ్ళకి కావలసినటువంటి సదుపాయం అంతా చేస్తున్నాడు. ఆయనకు సంశయం వచ్చింది. పండితుల ముందర పెట్టేసిండు. మరే నేను 3 ప్రశ్నలు అడుగుతా, చెప్పిన వాళ్లకు ఇష్టం వచ్చినంత బహుమానం, చెప్పకపోతే మీ నెత్తుల గుండె అన్నాడు. రాజు ఆజ్ఞ. ఏం చేయాలని భయం కలిగింది ఆయనకు. ఏందో చెప్పమని అన్నాడు. దేవుడు ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడు? ఒక ప్రశ్న. ఉంటే ఏం చేస్తున్నాడు? రెండో ప్రశ్న. పోనీ ఉంటే ఎక్కడ చూస్తున్నాడు? మూడో ప్రశ్న. ఎవరు చెప్తారు? చెప్ తొందరగా. 3 గంటలు కూడా కొడుతున్నారు. ఇదేందా న్యాయం? అయ్యా కార్యకర్తలు, మీది కూడా చాలా బాగా ఉండాలి. ఇంట్లో సభ మంచిగా నడిచినప్పుడే మీకు మాకు అందరికి మంచిది. ఎవరో ఒకరు ఉండి కొద్దిగా వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టడం, ఎక్కడికి వెళ్ళి ఏం సప్పుడు, సూది మనం కింద పడితే సప్పుడు ఎంత అయితే అంతా కూడా కావద్దంట ఉపన్యాసం చెప్పేటప్పుడు. నిజంగా వినడానికి మనం ఇంపుగా ఉంటే ఉట్టి మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు. లోపల నిశ్శబ్దంగా ఉంటే అందులోకెళ్ళి అందించిన మాటలే ఈ నోటి నుంచి మీకు వినొస్తాయి. కాబట్టి నిశ్శబ్దం బ్రహ్మహుచ్యతే. సుందర దేశాన్ని అక్కడక్కడ మా నిజాం కాలేజీలో పెడితే దాదాపు 10,000 మంది వచ్చి కూర్చుంటే ఎక్కడ ఎవరు సపోర్ట్ చేయకుండా అన్ని ఏర్పాట్లు పెట్టుకుంటారు.
చిన్నదేవర స్వామి కానీ పెద్ద పెద్ద స్వామీజీలు కానీ సభలలో ఏర్పాటు చేస్తే వేల మంది కూర్చుంటారు. పిల్లలు ఎత్తుకొచ్చిన తల్లి ఉండదు, లొల్లి పెట్టి అమ్మగారు ఉండదు, ఇందామని వస్తారు. అన్ని మర్చిపోయి వాళ్ళ లోపల ఉన్నది బయటకు వస్తుంది. కాబట్టి మనము కూడా పక్కన కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ సపోర్ట్ లేకపోతే మనకు కొంతవరకు మనసుకు పడుతుంది. రాజుగారు 3 ప్రశ్నలు అడిగిండు. దేవుడు ఎక్కడున్నాడు, ఎక్కడ చూస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని. అంత తికమకైపోయారు పండితులే కానీ ఏ శాస్త్రంలో చదివేసారు చెప్పండి, ఎక్కడ కుదురుతలేదు. సరే, ఒక వారం రోజులు టైం ఇస్తున్నా, మీరు శోధన చేసి రాండి చెప్పండి. ఈ పండితులంతా భయపడుకుంటూ ఇళ్లలో కూకొని ఏం చేస్తాము, ఇన్ని రోజులు యథావిధిగా జరిగింది, ఏం చేస్తాడు అని చెప్పేసి భయంతో కూకుంటే ఆ ఇంట్లో ఒక తోటమాలి చిన్న పిల్లగాడు దైవాంశ సంభూతుడే కానీ పని చేసుకుంటా బతుకుతున్నాడు. ఏం గురువు గారు ముఖమంతా ఇట్లా ఉంది, ఏమి సంకటం వచ్చింది, ఏం బాధ వచ్చింది, ఇంట్లో యథార్థంగా లేకపోతే ఎవరైనా అడుగుతాడు, ఎందుకు రా ఏడుస్తున్నావు అని. నీకెందుకు అని గట్టిగా అడిగితే వాడు చెప్పాడు, మా రాజుగారు ఈ ప్రశ్నలు వేసిండు, చెప్పనీక నాకేమి అక్కడ సప్పుడు సాన్ అవుతుంది, ఏమి దోస్తలేదు అని అంటే, పోరని అమ్మకి ఇంతకే నువ్వు ఇంత బాధపడుతున్నావు అని నేను చెప్తాను, నన్ను తోలు అన్నాడు. నువ్వేం చెప్తావురా అని చెప్పలేక మొత్తం మీద సరే ఒప్పుకున్నాడు. 8 రోజులు అయింది. స్వామి గారు వాళ్ళు బాలాడుతున్నారు మీరు నాయన ఇక్కడ ఉపన్యాసం నడుస్తుంది, సప్పుడు మా దాకా రావద్దు నాయన. ఆ పిల్లగాడు పోయి కూర్చున్నాడు. రాజుగారు, అయ్యా నేను అడిగిన ప్రశ్నలు ఎవరైనా చెప్పొచ్చు అన్నాడు. ఈ బుడ్డోడు ఆ కింద కూర్చున్నాడు. రాజా నాకు ఒక సంశయం, ఏంది చెప్పు. ఎక్కడైనా చెప్పేటోడు వేదిక మీద కూర్చుంటాడు, ఈయనటోడు ఎడ కూకోవాలి చెప్పండి. ఇప్పుడు మనం అంతేలా కూర్చున్నాం, ముందర కూర్చోవాలి. నువ్వు రాజువే కావచ్చు, ఇప్పుడు నాతోని ఈయన ప్రశ్నకు నువ్వు ముందర కూర్చోవాలి, నేను మీద కూకోవాలన్నాడు. ఏం చేస్తాడు, సై అన్నాడు. వచ్చి ఇక్కడ కూకున్నాడు. రాజుగారు అక్కడ కూర్చేస్తే అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు అడుగు అన్నాడు. దేవుడు ఏడ ఉన్నాడు చెప్పండి అన్నాడు. స్వామి కొన్ని పాలు తెప్పి, గిన్నెల పాలు తెప్పించేసాడు, ఒక దీపం తెప్పించేసిండు, ఆ 2 అక్కడ పెట్టిండు. ఆ పాల గిన్నె ముందర పెట్టి ఇంట్లో ఎన్న ఉన్నదా లేదా చెప్పండి అన్నాడు. ఉన్నదిరా. ఎట్లా ఉన్నది, అంతటా ఉన్నది. మరి దేవుడు ఈ పాలల్లో ఉన్నట్టే దేవుడు అంతటా ఉన్నాడు. అందరు సై అన్నారు, చప్పట్లు కొట్టారు. దేవుడు ఎట్లా చూస్తున్నాడు అన్న 2వ ప్రశ్న. దీపం వెలిగించడు నడి బొడ్డు, ఈ దీపం ఎక్కడ చూస్తున్నది చెప్పండి అన్నాడు. ఎక్కడ చూస్తుంది చెప్పండి, దీపము అంతటా చూస్తుంది కదా. దాన్ని కూడా ఒప్పుకున్నాడు, దేవుడు అంతటా చూస్తున్నాడు అన్నాడు. మరి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇంకేం చేస్తున్నాడు ద్వారా, నువ్వు మీద కూకుంటుంది కింద కూకోబెట్టిడు, కింద కూకుంటుంది మీద కూకోబెట్టినారు, దండం పెట్టి కూడా పుట్టినదా. అందరు సై అన్నారు. కాబట్టి దేవుని తత్వము తెలుసుకున్నాడు. ప్రాణాళుడు ఉన్నాడు. హిరణ్యకశిపుడు అడిగాడు, కృష్ణ పరమాత్మ అదే అంటున్నాడు, అహం సర్వస్య ప్రభవో మత సర్వం ప్రవర్తతే. నేను యావత్ ప్రపంచంలో సూది మనమోపినంత జాగ లేకుండా లేను, అంతటా ఉన్నా. కానీ ఈ సంగతి ఎవరికి తెలుస్తుంది, బుధా భావ సమన్విత. బుధ భావ సమన్విత. బుధులు ఎవరు, కాషాయం కట్టుకున్నోడే బుధుడు కాదు. రాత్రింబగలు ధర్మంగా నడిచి భగవంతుని మరవకుండా నియమనిష్టలతో నుండి నాకు ఆయననే దిక్కు అని ఏకనాథ స్వామి లాగా తుకారాం లాగా వాళ్ళు తెల్లబట్టంతోనే ఉన్నారు చివరి దాకా. వాళ్ళంతా బుధులే. సంసార వ్యవహారాల మనసును తగ్గించుకొని భగవంతుని దిక్కు ఎవరి మనసు అయితే ఉంటుందో, పోని సంసారంలో ఉన్నా ఎట్లుండాలి. డ్రైవర్ ఉంటాడు, రోడ్డు మీద బండి పోతుంది, పక్కోడు మాట్లాడతాడు, ఆయన దృష్టి ఎక్కడ ఉంటుంది చెప్పండి, రోడ్డు మీద. బండి నడిపేటప్పుడు బండి దిక్కే ఎట్లా చూస్తాడో, రోడ్డు దిక్కే ఎట్లా చూస్తాడో
చూసుకుంటేనే బండి నడుపుతాడు. పడవ నీళ్ళల్లో ఉండొచ్చు, కానీ పడవలకు నీళ్ళు వస్తేనే పడవ మునిగిపోతుంది. మనం సంసారంలో ఉండొచ్చు, సంసారం మన లోపలికి వస్తేనే మనకు బాధలు. కాబట్టి కృష్ణ పరమాత్మ అన్నాడు, వరే అహం సర్వస్య ప్రభవో, నేను సర్వాముల నిండి ఉన్నా. ఈ సంగతి ఎవరికి తెలుసా? బుధాభావ సమన్విత. బుధులైనటువంటి పెద్ద మనుషులు, బుద్ధిమంతులు, నా తత్వాన్ని తెలుసుకున్నటువంటి యోధులు, వాళ్ళకు తెలుస్తుంది నేను ఎట్లా ఉన్న సంగతి అన్నాడు. అందుకే మనం ఎక్కడెక్కడ సావులున్నా ఒక రకంగా పూజ్యనీయులు అని అన్నప్పుడు వాళ్ళకు ఒక దైవ భావనతో చూస్తాం. మనం ఎందుకు చూస్తాం చెప్పండి? మీరున్నారు, మేమున్నాం, అందరం మనుషులమే, కానీ మా పని వేరు, మీ పని వేరు. మేము లేవంగానే మేలుకొస్తే దైవాన్ని స్మరణ చేస్తాం. మళ్ళీ నిద్ర వచ్చిందాక మంది తోలు పెట్టేది లేదు. రామ 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 అని రామనే అని నిద్రపోతాం. లేవంగానే ఇంకో పల్లెలు అవతలికి తిరిగి బాత్రూంలోకి వస్తే స్నానం చేయాలి, వచ్చి కూర్చోవాలి, సాధన అయినంత వరకు ధ్యానం. ఎవరితోని మాట్లాడినా భగవత్ సంబంధమే, ఏది చేసినా భగవత్ ఆలోచననే. ఎట్లా ఉన్నా, తిన్నా, పడినా, నడిచినా, పోయినా మా దీక్ష అంతా కూడా. లేకపోతే ఎక్కడో హైదరాబాద్కి వెళ్ళి మీ సోలాపూర్కి వచ్చి మేము పెద్దగా ఆరితేరి ఉండలమా, ఇంతలాగా ఆ భగవంతుడు తోలుకొచ్చి మమ్మల్ని పని చేపిస్తున్నాడు అని అంటే మా నిజమాలే మమ్మల్ని తోలుతాయి. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఏ దేవాలయాన్ని కూడా వదలకుండా మేము పోయి యజ్ఞాలు చేసుకొచ్చినాము. ఈ ఉపాధి ఎన్నో బాయికాడ ఉండి పని చేసుకుంటేటువంటి వాడిని భగవంతుని నమ్ముకుంటే 3000 స్థానాలలో ఇప్పటికి సభలు జరిపించండి వీళ్ళతో. ఇదే పెద్ద గొప్ప. కాబట్టి బుధాభావ సమన్విత, బుధుడైనటువంటి వాడు వాడి భావంలో భగవంతుడు ఎట్లా ఉన్నాడో కళ్ళు ముడుచుకుంటే యావత్తంతా కూడా వానికి అర్థమవుతుంది అన్నాడు. కాబట్టి హిరణ్యకశ్యపుడు ఉన్నాడు, మీకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్రలో. కొడుకుడు తప్పు చేసిండని వాడు తప్పు నిరూపణ చేసిండు. ఏం తప్పు? మనము రాక్షసులం, దేవతలను తరమకపోయి యజ్ఞయాగాలు చేయొద్దు, పూజలు పునస్కారాలు నడవద్దు, గుళ్ళు గోపురాలు కట్టొద్దు, వాని నామం అనొద్దు. మనముగా సాంప్రదాయం ఉన్నాం, నువ్వు నారాయణమూర్తిని ఎట్లా కలుస్తావు అని ఒక పట్టు పట్టిండు వాడు. చివరకు చెప్పి ఆయనకు ఈయనకు సంబంధం గడిచింది. చివరకు సంపదమనకు నాడు చండమార్కులను పిలిపించి తోలిచ్చిండు. చివరకు వాళ్ళు కొట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టుకు పక్కకు. ప్రాణం పోలేదు. అయ్యా నీ కొడుకుని మేము చంపలేము, చాలా కష్టపెట్టినాం. ఏమేం చేశారంటే తన్ను నిశాచరుడు దైత్య కుమారుడు మాటికి ఓ పన్నగశాలి, ఓ ధనుజ భంజన, ఓ జగదీశ, ఓ మహాపన్న శరణ్య, ఓ నిఖిల పావనయంచు నుతించునే గాని తా కన్నుల నీరుడేడు భయకంప సమేతుడుగాడు భూవరా. తీసుకుపోయిన రాక్షస వీరులందరూ చెప్తున్నాడు, మేము త్రిశూలాలతో ఒడిపించిన, గుట్టల మీదకెళ్ళి కిందికి దొబ్బిపించిన, ఇషసర్పముల మీద పండబెట్టినా, ఏలిక గుంపులు మీదకెళ్ళి తొక్కినా, ఓ ఆ పరమాత్మనే స్మరణ చేస్తున్నాడు. కానీ అయ్యా మా నాయన చెప్పినట్టు వింటావు, నువ్వు మాత్రం ఏమని కానీ కళ్ళకెళ్ళి నీళ్లు లేవు, భయపడ్డట్టు హృదయం లేదు. ఈ రకంగా ఉన్నాడు. మేము ఏం చేస్తాం త్వర అన్నాడు ఆయన. అప్పుడు మళ్ళీ పక్కకు తీసుకొచ్చి ఎక్కడ రాని అరే ఏడ ఉన్నాడు బిడ్డ ఆయన మళ్ళీ మంచిగా అడిగాడు. ఆయన అన్నాడు, నారాయణమూర్తి ఉన్న స్థలాన్ని చెప్తున్నాడు. కలడంబోది కలండు గాలి కలడాకాశంభున కుంభిని కలడగ్నింపగల్ల నిశలను కద్యోద చంద్రాత్కలం కలడోంకారంభు త్రిమూర్తి త్రిలింగ వ్యక్తులంతటను కలడీసుండు గలండు తండ్రి ఎదకంగ ఏలై యాయడన్. అందరికి అర్థం కాకపోవచ్చు. కలడంబోది, అంబోది అంటే ఏమిటి? సముద్రం. సముద్రంలో ఉన్నాడు. కలడు ఆకాశంబు, ఏడ సందురోజు ఆకాశంలో మొత్తం ఉన్నాడు. కుంభిని భూమిలో ఉన్నాడు. పగలు రాత్రి ఎక్కడ చూసినా ఓంకారం ఆయన స్వరూపమే. అగ్ని అన్నిట్లలో ఉన్నాడు. ఆయన లేని స్థలం లేదు నాయన, ఉన్నాడు అన్నాడు. ఆయన దొరికించుకోవాలంటే కొద్దిగా నీ మనసు మార్చుకోవే.
అన్ని దిశలు పెరిగినావు, అంతర ఉరికిలాన్నావు, కానీ నిన్ను నువ్వు తెలుసుకుంటలేవు. లోకంలో ఆకాశంలో ఏమున్నదో, భూమిలో ఏమున్నదో, అంతటా ఏమున్నదో తెలుసుకునే సైన్స్ ప్రకారంగా ఉరికి 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 సుక్కలలో ఎక్కడ ఎవడున్నాడు అనేది పట్టుకుంటున్నాడు. కానీ కనుబొమ్మల మధ్యన 2 అంగుళాలలో ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోక అనేకమైన ఆవేదనలు పడేటువంటి వాళ్ళని చూస్తా ఉన్నాం. లోకంబులన్ని గడియలో జయించినాడవు, నీ ఇంద్రియానీకము చిత్తము చెలువనేరవు, నిన్ను నిబద్దు చేయు నీ భీకర శత్రులారురా. ప్రహ్లాదుడు చెప్తున్నాడు, తన కొడుకు 5 ఏళ్ల పిల్లగాడు కన్న తండ్రిని కూర్చోబెట్టి, లోకంబులన్నీ ఇట్లా చూస్తే ఒకటేసారి జయిస్తున్నావు. ప్రధానమంత్రికి ఉన్నంత పవర్ ఉన్నది, ఒక్క ఆర్డర్ వేస్తే యావత్తంతా కూడా ఆయన కూడా అమలు పెట్టేలు. కానీ నీ ఇంద్రియానీకము చిత్తము గెలువనేరవు, నీ లోపల ప్రతిలోక్యని లోపల ఉన్నది. అది ఉండే మనలో ఒకసారి ఏడిపిస్తుంది, ఒకసారి నవ్విపిస్తుంది, ఒకసారి ఆశ పుట్టిస్తుంది, ఒకసారి ఇంకేదో కామం పుడుతుంది, ఇంకేదో అవుతుంది, ఇంకేదో అవుతుంది. రకరకాల సాగుకు గులం చేస్తున్నది ఆ లోపల ఉన్న మనసు. నాయనా, నీ లోపల 6 శత్రువులు ఉన్నారు. ఆయన లోపలనే కాదు, మన లోపల కూడా ఉన్నారు. వాళ్ళను పట్టి ఒక్కొక్కరిని నువ్వు పాడు చేసేందుకు నీ ప్రయత్నం జరిగితే ఈ లోకంలో యావత్ ప్రపంచంలో ఒక్కడు శత్రువు లేడే నీకు అన్నాడు ఆయన. అర్థమవుతుంది కదా. నిజంగా మన లోపలికి వెళ్ళి మనల్ని ఎవడో ఒకడు అంటున్నాడు అనుకో, పక్కింటోడు ఏదో ఒక రకంగా, వీడు ఎందుకు అంటున్నాడు, నేనేం తప్పు చేసినా వానికి ఆ బాధ నా నుంచి ఎందుకు కలిగింది అని విచారణ చేస్తే పొద్దుగాల ఆ తప్పుకు నిరూపణ జరుగుతుంది. అట్లన్నాడా, ఇక చూసుకున్నాం. ఏడికైనా సరే అని నువ్వు తయారైతువా, నువ్వు సచ్చిందాకా మాత్రం ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. ఎప్పుడు ఒక్క ఏళ్ళు అక్కడ చూపిస్తే మిగతా 4 ఏళ్ళు నీ దిక్కు మళ్ళీ చూస్తున్నాయి. నిన్ను నువ్వు చూసుకోవాలి. నిన్ను నీవు తెలుసుకోవన్నా, నిన్ను తెలియక ఇంకెన్ని తెలిసిన సున్నయేయన్నా, ఆత్మయందున విశ్వమంతయు ఇమిడియున్నది సృష్టి రీతిగా, దాని తత్వము తెలిసి నీవు బంధముక్తియు కలిగి తీరును, నిన్ను నీవు తెలుసుకోవన్నా. నిన్ను ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో సర్వము నీకు అర్థమైపోతుంది. ఇవన్నీ మాట్లాడితే హిరణ్యకశిపుకు రకం కోపం కూడా వస్తున్నది. నువ్వేమిరా, యావత్తులో నేను బయటికి వెళ్ళినంటే అస్మదీయంబగు నా దేశమున గాని మిక్కిలి రవిమింత మెరయగరచు. నా దేశంలో నేను ఇక్కడ ఉంటే సూర్యుడు బయటికి రావడానికి హిరణ్యకశిపుడు ఆడరిస్తున్నాడా లేదని చూసివాడు అక్కడనే ఉంటాడు. ప్రతాపానల మధీయార్చితయై విచ్చల విడి అగ్ని వెలయగరచు. అగ్నిదేవుడు మండాలంటే వాడు మండలికి నా ఆర్డర్ కావాలి, గాలి రావాలంటే రావాలి, వాన గురవాలంటే అప్పటికప్పుడు వచ్చి పుచ్చిపోవాలంట. ఇంద్రుడవుతల నామోల వెరచు. సాటుకు కూడా ఇంద్రుడిన మాట తీయడానికి కూడా భయపడతాడు. సమర కిన్నెర గంధర్వ యక్ష విహాగా నాగ విద్యాధరణి నాకు వెరచు. యావత్తులో ఉన్నటువంటి అక్కడ ఉన్న దేవతలందరూ కూడా హిరణ్యకశిపుడు అంటే సాటుగల ప్రభావం ఉన్నా ముందర మాత్రం సప్పుడు తోకలు ఊపపోయేదంట. తెచ్చిపెట్టాను చూడు అక్కడ ఉన్నోళ్ళంతా, వాడు చెప్తున్నాడు అట్లా. కాబట్టి ఇంత పెద్దవాడిని నన్ను ఆడిస్తున్నావు, పోని రా నీ దేవుడు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు చూపి నాకు అన్నాడు. సాపుగా ఒకటే మాట చెప్పాడు, బుధా భావ సమన్విత ఇందుగలడందులేడని సందేహము వలదు శక్తి సర్వోపగతుండు. భక్తునికి నమ్మకం తొంత కుదరాలి. దేవుడు అంతటా ఉన్నాడు అనే ఏకాగ్ర బుద్ధి నీకు కలిగితే కొంతవరకు నువ్వు మిద్దెక్కినట్టే. ఈ విశ్వాసం కుదరాలి. ఆడ గుడిలోనే ఉన్నాడు దేవుడు అనే నమ్మకము నా ఇంట్లో కూడా ఉన్నాడు, నా హృదయంలో కూడా ఉన్నాడు. ఆంజనేయ స్వామికి ఒకనాడు అయోధ్య నగరంలో అందరికి సన్మానం చేసేటప్పుడు సీతమ్మ పక్కన కూర్చొని అందరికి ఒక్కొక్కటి ఇస్తే సీతమ్మ వజ్ర వైడూర్య గోమేదిక పుష్పరాగాలు చెప్పినట్టు జనక చక్రవర్తి ఆ స్వయంవరం నాడేసినట్టు పెద్ద గొలుసు అమ్మగారి మీద ఉన్నది. ఆంజనేయుడు లేకపోతే ఆ లంకకు వచ్చేటోడెవడు 100 యోజనాల సముద్రాలు దాటిండు, రాక్షస కొడుకులను చంపిండు, అక్షయ కుమారుని పాడు చేసిండు, ఆ రావణాసురునికి జవాబు సవాలు చెప్పిండు, సీతమ్మ జాడ తీసుకొచ్చిండు.
ఇంత ఘనకార్యం చేసినటువంటి ఆంజనేయ స్వామి ఏమి ఇవ్వాలి అని సీతమ్మ ఆ పెద్ద కొలుసును తీసిచ్చి ఆయనకేమన్నా సోకా దాని మీద జితేంద్రియం. మనం అక్కడ శ్లోకం చదువుతాం ఎప్పుడు, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. 6 లక్షణాలు ఆ శ్లోకంలో ఉన్నాయి. అందులో ఉన్నది నీకు అంత గొప్పవాడవు, అవి నాకు ఇయ్యమని మనం కూడా వేడుకోవచ్చట. కాబట్టి ఆ సీతమ్మ ఆ పెద్ద గొలుసు ఇస్తే పక్కకు పోయి ఒక్కొక్క పూసను కొరికి ఆ అమాగనము రాయితో కొట్టి చెవుకాడ పెట్టి నోట పెట్టి పారేస్తా ఉన్నాడు. సన్మానం చేసిన ముందల్ని శాల్వగా అక్కడ వారేస్తే కోపం రాదా వాళ్ళకు? పన్ను కొరికినట్టు చూస్తుంది. కోతి బుద్ధి పోగనియపాయ గాడిద నచ్చి గంధాలు వేసినా బూడిదల ఒళ్ళు రాడుతుంది అది. ఈ పెద్ద గొలుసు సంగతి వీరికి ఏందన్నట్టు చూస్తూ ఉంటే రాముడు అడిగిందంట, ఏమిరా మీ అమ్మాయి ఇంత పెద్ద మంచితో నీకు ఇస్తే నువ్వెందుకు అట్లా చేస్తున్నావు బిడ్డ అని. రామ నీకు తెలియదేమోనది, అందులో నా రాముడు ఉన్నాడేమో నా సీత ఉన్నదేమో అని చూస్తే రామనామము లేదు, రాముడి దర్శనము లేదు అన్నాడు. సీతమ్మ ఉండి నీ పై మీద ఉన్నాయి, నీ మంది గసొంటివే ఇంటావా గిసొంటివే పోతావా అంటే, తల్లి నీకు అనుమానం అని ఒక్క ఎంట్రకను విరికిస్తే చెవుకాడ పెట్టుకుంటే రామ్ 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 అన్నదంట ఆంజనేయుని రోమ రోమం అంతా కూడా రామనామం. హృదయాన్ని చించితే కొన్ని ఫోటోలలో చూపిస్తారు కదా, సీతారాముడు దర్శనమిచ్చిండు, అట్లా నింపుకున్నాడు. కాబట్టి ఆయన ఏనాడు కూడా ఈ వస్తువు కావాలని కోరలేదు. మనకు మాత్రము అన్నంబు దొరికిద వస్త్రంబు పైగోరు, వస్త్రంబు దొరికిద వనిత గోరు, వనితయు దొరికిద వాంఛ తనయుల గోరు, తనయులు దొరికిద ధనము గోరు, ధనమును దొరికిద దండి గుర్రమును గోరు, గుర్రానికి ఒక ఊరు గుత్తగోరు, ఒక ఊరు దొరికిద నర ఏనుగ గోరు, ఏనుగా కైమహాలు గోరు, ఒకటి దొరికితే జీవుడు ఇంకొకటి గోరు. ఎందుకు కొడతాడు? మాయ సంసార వారధి తాతలేక. ఈ మనసు తత్వం తెలుసుకున్నటువంటి మహనీయులు పద్యం అన్నారు. ఒకటి తెచ్చి పెడితే సరిపోయిందంటారు. ఐది చిన్నప్పటి నుంచి మనం ఎన్ని అందించినామో ఈ శరీరానికి, ఎన్నెన్ని ఆభరణాలు చూసినామో, ఎన్ని తిండి తిన్నామో చాలా అంటుంది ఐది. ఇంకా ఎన్నో ఉన్నది సుఖం అని దానికోసానికే ఉరుకుతుంది, కానీ ఈ సుఖం సరిపోయిందని ఊకోదు. కాబట్టి అగో ఆ ఆంజనేయ స్వామి ఏం చేసిండు? నాకేది వద్దన్నాడు. బుధాభావ సమన్విత, బుధులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ భావంలో అది ఉంది. ఆయన కూడా ఏది నాకు అవసరం లేదని ప్రహ్లాదుడు ఇందుగలడందు లేదని సందేహము వలదు శక్తి సర్వోపగతుండు. నీవెందెందు వెదకి చూచిన ఆయనకోసారి కాదు, మనకు కూడా దేవుడి ఉన్నాడు అని నమ్మకంతో చూడండి. మీ దృష్టిలో ఆయన కనపడతాడా లేదా? మన పిల్లగాడు ఉన్నాడు, వాడిని ఇంగ్లాండ్కో అమెరికాకో తోలిచ్చారు అనుకోండి, వాడు ముందరనే లేడు. నా కొడుకు ఎట్లున్నాడు అని చూస్తే వాని రూపం నీ లోపల కనపడతలేదా? ఎందుకు? ఆ నమ్మకం ఉన్నది ఆ కొడుకు మీద, ఆ పిల్లల మీద నీ నమ్మకం కుదిరింది, వాని రూపం నీ లోపలికి వచ్చింది. ఆంజనేయ స్వామి కూడా అట్లా నింపుకున్నాడు. మనం కూడా అట్లా నింపుకుంటే ఈడ ఉన్నాడు వాడ లేడనే మాటే లేదు, అంతగా ఉన్నాడు అని ఒక నమ్మకం కూర్చుతే చాలా బాగానే మనకు చెప్పడం జరిగింది. 10వ అధ్యాయంలో 8వ శ్లోకం భగవద్గీత. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధా భావ సమన్విత. ఓ అర్జున, నేను అంతటా ఉన్నా, నా సంగతి మాత్రం యోగులైన బుద్ధిమంతులకు తెలుస్తుంది. నేను ఏడున్న సంగతి, నేనేం చేసిన సంగతి అన్నాడు. ఆ సంగతి మనకు తెలవాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. చిత్తము దేవుని యందు ఉండాలి. ఇదేనా అలాగే మీ అలవాట్లు? చిత్తము దేవుని మీద ఉంటే ఒకనాడు కాకపోతే ఒకరు కనపడతారు.
సూదిల దారం ఇచ్చేటప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది చెప్పండి తల్లి? ఎక్కడ ఉంటుంది? లెక్క రాసోళ్లకు పైసలు ఎంచేటోళ్లకు ఎక్కడ ఉంటుంది దృష్టి? ఇప్పుడు ఆయన లెక్క రాసోడికి ఇక్కడ చూసుకుంటే రాయమన్నాడా? పైసలు ఎంచేటప్పుడు ఎక్కడన్నా పోయి నేను మందిలో ఎంచుకుంటే లెక్క దొరుకుతుందా? చిన్న చిన్న విషయాలనే అంత గట్టిగా పట్టాలి మనం. కాబట్టి భగవంతుడు అంటూ నా సంగతి తెలియాలంటే మా చిత్తము నాయందుండ నేర్చుకోండి. మన మనసు కూడా ఉంటుంది చిత్తం. ఇంట్లో పూజ చేస్తున్నాం అనుకో, ఇంటి ముందర వంకాయలు అమ్మో అని పూజ చేసిండు అనుకోవాడు. పిల్లగానికి చెప్తాము వంకాయలు ఎట్టనో అడుగురా, మళ్ళీ ఇక్కడ చెప్తాం పూజ. ఎట్లా కుదురుతుంది తల్లి ఇది? మచ్చిత్త మద్గత ప్రాణ, ప్రాణము భగవంతుని మీద ఎప్పుడు దొరుకుతాడు, ఎప్పుడు 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 అన్నట్టు ఉండాలంట. బిడ్డే పెళ్లి పెట్టుకున్నాం, 4 రోజులు 5 రోజులు ఇంకా సామాన్యాన్ని తేలేదు, చుట్టాలకు చెప్పలేదు, పత్రికలు వంచలేదు, పనులంతా రాలేదు, డేటు దగ్గరికి వస్తున్నది. ఎట్లయితుందో 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 అని ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి. నీళ్ళలో మునిగినోడు గాలి వీర్చుకోవడానికి ఎంత ఆవేదనతో బయటికి వస్తాడో, భగవంతుని కోసానికి అంత ఆవేదన ఉన్న వాళ్లకు అతి తొందరగా దొరుకుతాడు. ఏందో ఉపసమ్మతికి చేస్తే ఏదో 15 నిమిషాలు జపం చేస్తే పెద్దగోలు ఎప్పుడు వస్తుంది అని పూస రాగానే ఆడ వారేసిగా పోయి వ్యవహారంలో మునిగితే మన మనసు మన చేతులు ఉంటుందా చెప్పండి? సంతుష్ట ఎప్పుడు అనన్యా చింతయంతో మాం. అనన్యం అంటే ఎప్పుడు, సతతం కీర్తయంతో మాం. సతతము అంటే సందు లేదు, ఇంకా ఆయన నామం అనడమే. తేషాం సతత యుక్తానాం, ఎవరైతే ఎప్పుడు సతతం అంటే ఎల్లకాలము. ఒక సీసలకు వెళ్ళి ఇంకో సీసలకు నూనె ఉంచేటప్పుడు దార ఎట్లా చెడకుంటుంటుందో, ఎవరి మనసు అయితే ఆ రకంగా దేవుని యందు పెట్టుకుంటుందో, మీరాబాయి, సక్కుబాయి, గార్గి, చూడాలా, మలాలస, మీ పక్కనే ఉన్నటువంటి చరిత్రలన్నీ ఉన్నాయి. వాళ్ళు ఎంత పట్టుబట్టిర్రు, ఎంత ఇది చేసారు, కృష్ణుని చూడగలిగిరు ఆ తల్లులు. కాబట్టి వీలయ్యేంత వరకు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం. ఒకరు చెప్పేటప్పుడు ఒకరు వినేటప్పుడు ఎట్లా ఉండాలంటే, మన ఇంట్లో ఒక సీసా వేరే వాళ్ళ దానికోసం అన్న నిండా ఉన్నది, మా సీసా మాకు కావాలని వాళ్ళు వచ్చారు. ఇంకో సీసాలకు వచ్చేటప్పుడు ఆ మూత ఈ మూత కలిస్తేనే ఇళ్ళ అందరికి వస్తుంది, వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఇది ఎక్కడన్నా పోనండి మంచుడు బెదలు పెట్టాం అనుకో, అట్లకి ఇళ్ళకి వస్తుందా? అదే రకంగా నేను చెప్పేటప్పుడు మీరు అర్థం చేసుకొని మీకు అర్థమైన భాషను బాగా లోపల నింపుకొని మళ్ళీ అవసరం ఉన్నప్పుడు అది బయటికి తీసి యోచన చేస్తే ఎల్లకాలం గుర్తుంటుంది. చిత్తము దేవుని యందు ఉండాలి. చిన్న చిన్న కష్టాలు వస్తాయి, వచ్చినప్పుడు అలా దేవుడు ఏడున్నాడు అనేటోళ్ళని చాలా మంది చూస్తాను నేను. 6 నెలల నుంచి భగవద్గీత చదువుతున్నా, గుడికి పోతున్నా, నా కొడుకు కాలు తిరుగుతాడా, దేవుడు తిరుగుతాడా? ఎవరిని అమ్మ దేవుని మీద నెపం పెట్టి పనిచేస్తారు. ఇక కథం ఎంత పట్టు ఉండాలంటే మలయాళ స్వామి చిన్న మాట చెప్తాడు. వైశాఖ మాసం ఓడు 2 ఎకరాల భూమి అమ్ముకున్నాడు, పైసలన్నీ ఇంట్లోనే ఉన్నాయని దొంగలకు తెలిసిపోయింది. ఒకడు వచ్చాడు రాత్రి పూట కాలు గదలకుండా, 4 అమ్మగారు అక్కడ వండుకున్నారు, అయ్యగారు ఇక్కడ వండుకున్నారు, కాలు గదలకుండా ఇల్లంతా దేవులాడుతున్నాడు. గాలి కావాలి, కరెంటు లేదు, చిమ్మ చీకటి, బ్యాటరీ వేసుకున్నాడు, దేవులాడుతా ఉన్నాడు. గైడెన్స్ మీద పెద్ద పెట్టె కనపడ్డది. ఈ పెట్టెలనే ఉన్నాయి రూపాయలు అని తెలిసిపోయింది వానికి. కాళ్ళు గదలకుండా ఇల్లు ఇంట్లోకి వచ్చిన సంగతి మళ్ళా తెలియవద్దు కదా. మెల్లగా పెట్టెను పట్టుకున్నాడు. పెట్టెను పట్టుకుంటే ఎన్ని రోజుల నుంచి ఇనుప తేలంటే తెలుసా నీకు? అది తకామని ఒక్కసారి కాదు 3 సార్లు కూర్చొని ఇది బాధగాదిగా ఏమన్నా మొత్తుకున్నాడు అనుకో, కింద పండుకున్నాడు లేచి పట్టుకొని తెలుసుకుని వాళ్ళు అందరు చెట్టు కట్టి. మరి పోనీ ఇన్ని రోజుల నుంచి ఎత్తేసుకున్నా పైసలు తీసుకుపోవాలని, ఇప్పుడు ఊకపోతే వచ్చిన పని సున్నవుతుంది. అట్లే బిర్రగా పట్టి ఏడుపు కూడా బయటికి రాకుండా పెట్టెను పట్టుకొని ఎత్తుకొని పోయినట్టు. భక్తుడైనటువంటి వాడు కష్ట సుఖములను హర్చుకోరన్నా, ద్వంద్వములన్నీ ధీర బుద్ధితో గెలుచుకోరన్నా. పొగిడినప్పుడు పొంగిపోగను, తిట్టినప్పుడు పొంగిపోగను,
ఎట్టి స్థితిలోనైనా నీవు దృష్టి సమముగా నిలుపుమో ఈ కష్ట సుఖములను ఓర్చుకోరన్నా. మనం సాధనతోనే ఉంటాం, ఒకటి సాధిద్దామని పోతున్నాం, కానీ కష్టము సుఖము రెండు కలిసే ఉంటాయి. పెద్ద బిల్డింగ్ కట్టాడు సేటు, ఏమైంది బట్టల దుకాణం బ్రహ్మాండంగా నడుస్తాయని వాళ్ళకుండే బాధలు వాళ్ళకే ఉంటాయి. లోపల వస్తే లాభం రావచ్చు, పైసలేం తినం కదా, మళ్ళా ఉండేటి ఉండనే ఉంటాయి. అందరికీ కష్టము సుఖము ఉండనే ఉంటుంది. ఒక హరిదాసును ఉపన్యాసానికి పిలిచారు, తెలవడానికి చెప్తున్నా. 18 రోజులు మాకు ఇదివరకు సోలాపూర్ రా, ఇదే స్థలంలో ఈ గుడి చిన్నగా ఉన్నప్పుడు మేము వచ్చినాం 26 ఏళ్ల ముందు. వేదిక మీద కూకోగానే 15-20 మంది ఉండేది, సాములు బ్రహ్మచారులు. తొలుత దండలు తెచ్చేసి నాగా మా సభ మొదలు పెట్టారు. ఈసారి వేస్తలేరు ఎందుకో, ఇక యాదవ్ నాకు దండలు వేసినాకనే ఉపన్యాసాలు మొదలు పెట్టేది. అంత బ్రహ్మాండంగా జరిగింది. అయితే అయ్యగారు కూడా మొదటి రోజు ఉపన్యాసం మంచిగా చెప్పిండు. చెప్పంగానే అక్కడ కూర్చున్న గుడి యజమాని పెద్ద పెద్ద వాళ్ళందరూ అనుకున్నారు, రేపు అయ్యగారు వేదిక మీదకి రాగానే తొలుత బొట్టు పెట్టాలి, సాలు కప్పాలి, బనారస్ చెల్లెలు మంచి సొక్కలు మాకు కూడా కప్పినప్పుడు సోలాపూర్, మరి సార్ చెప్తారో లేదో కానీ సోలాపూర్ చెల్లెలు ఇచ్చారు మాకు. సరే ఇచ్చినా కూడా యాడ్ చేస్తున్నాము. నా తాత దాదాపు 6-7 ఏళ్ళు కప్పుకున్నాడు నా సోలాపూర్ చెత్త తొట్టుకుండే. ఇట్లా అవన్నీ చేసేవారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారు, ఎట్లనన్నా స్వామికి దండ వేస్తే మై మరిచి బాగా చెప్తారు అనుకున్నారు. పొద్దున్నే దండ తెప్పించారు, పిట్ల పెట్టారు. ఇక సభ స్టార్ట్ అయింది. గజ్జలు కట్టుకొని చిట్కలు తీసుకొని హరినామస్మరణ చేస్తున్నాడు ఎవరు, అయ్యగారు వేదిక మీద. వీళ్ళు అనుకున్నారు ఇక గుడి యజమాని చైర్మన్ అక్కడ ఉన్న పెద్ద ఆయన ఒక్కడు పట్టుకొస్తే దండ వస్తలేదు, 2 పట్టుకొస్తున్నారు. అంత పెద్ద తెప్పించారు అయ్యగారి మీద ప్రేమతోని. తీసుకొని వస్తుంటే ఈ అయ్యగారి మీదికెళ్ళి చూసిండు దండను. వయబ్బో ఇదేం సోలపురం ఆయన ఇంత పెద్ద దండను తెచ్చారు అని. ఇక అందుకెళ్ళి అగ్గిపెట్టెలకి వెళ్ళి తీసినట్టు శాలువ తీసరి, అది మెరుస్తున్నది రాత్రిపూట. వయబ్బో ఇంత శాలువ, నేను ధన్యుణ్ణి, ఏ ఊళ్ళే ఇంత పెద్దది కప్పలేదు, అదృష్టమే అదృష్టం అని అయ్యగారు పొంగిపోతున్నాడు. వీళ్ళు పోయిర్రు, బొట్టు పెట్టిర్రు, శాలు కప్పారు, దండ వేసారు. ఆ దండ పొద్దుగాల తెచ్చి బుద్ధ పెట్టరు, నీళ్లకు చెర్రజీమలు సందు లేకుండా పట్టాయి. ఎవరు చూడలేదు చీకట్ల. ఎర్రజీమని అయ్యంగానే కిందికెళ్ళి మీదికి ఒకటే కరుసుడు పారుడు. అంతకు మొదలేమన్నాడు, అదృష్టము అదృష్టం అదృష్టం, ఎంత పెద్ద దండ అన్నాడు. ఈ సీమలు కలుసుకుంటే ఎవరికి చెప్పినట్లేదు. ఇలా తుర్పినంతా ఎన్నడూ లేదురా కానీ మళ్ళా తెత్తి కొట్టుకున్నాడు. కాబట్టి మన సంసారాలలో కూడా కష్టం సుఖం రెండు కలిసే ఉంటాయి. దానికి దీనికి ఒకే రకంగా కూటస్థమజలం ధ్రువం అంటే దాగలి మత్తు మీద 2 సమ్మెట దెబ్బలు కొడుతున్నా ఆ ఇనుపు ఎంత జాగిపోతుందో అట్లా ఇచ్చేసిన ఆ మొద్దుకు మాత్రమేం కాదు. భగవంతుడైనటువంటి తెలుసుకున్న పరమ భక్తులు కష్టము సుఖము 2 సమానంగానే అంటారు. వాళ్ళు ఏనాడు కూడా అయ్యో ఇట్లా అట్లా భక్త తుకారాం ఉన్నాడు చెయ్యని నేరానికి తన ఇల్లు గుంజుకున్నారు, ఇట్లకెళ్ళి వెళ్ళిపోతున్నాడు. మీ అసంటోళ్ళు నా అసంటోళ్ళు అడ్డం వచ్చి ఆ పెద్దోళ్లకు ఎదురు మాట్లాడలేక, స్వామి మా ఊరోళ్ళ బుద్ధేగిది, నువ్వు ఇంత పరమ భక్తునివి, నేను ఊళ్ళకెళ్ళి వెళ్ళగొడుతున్నారు, నీ ఇల్లు గుంజుకుర్రి ఎట్లా స్వామి అంటే, మీ వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎందుకంటావా, నేను ఏదైనా ఊరికి పోయి ఉపన్యాసం చెప్తే నా భార్య పిల్లలు ఆడున్నారని మళ్ళీ వచ్చేది ఇదే ఊరికి ఆ రాత్రి కష్టపడి. ఇప్పుడు ఏడబోతానో గాంధీ అనుకుంటా నాకు ఒక పని తప్పించారు అన్నాడు. అంటే ఆస్తి పోయినప్పుడు కూడా వాళ్ళు అంత సుఖాన్ని లేదు. 2 భార్యలు ఉన్నారు, ఒక ఆమె చచ్చిపోయింది, అందరు కలిసి ఏడుస్తా ఉన్నారు. ఈ దొంగ ఆయనకు ఏడుపు లేదు కదా, అమానం సపడాడ కూర్చున్నాడు. ఏవయ్యా నీకు భార్య అంత పెద్దగా నేరం ఉందిరా, నీకు ఇంత కళ్ళకి వెళ్ళేవు, ఇంత కసైతనము, ఏం ఏడుస్తారేవంటే ఎందుకు ఏడవమంటావు? అరే భార్య వస్తే ఏడవరా, ఎందుకు ఏడవాలి? 60 ఏళ్ళు కలిసింది, ముసల్తనం వచ్చింది, తీసుకుపోయిండు, నాకు పని తప్పింది, జిప్పు పోయినట్టే కదా, నేను నన్ను ఎందుకు ఏడవమంటావు అన్నాడు ఆయన. అట్లా వాళ్ళ బుద్ధులు అట్లా ఉన్నాయి. మనం ఏదైనా కోడి ఇంట్లో కోడిపోతే కూడా ఈ ఊళ్ళో కోళ్ళు ఉన్నాయి కానీ మా పల్లెటూళ్ళలో కోళ్ళు ఉంటాయి. కోడి పోయిందనుకో ఇక పొద్దుమిత్తలు ఇంట్లోకి రాకపోతే ఇక బయటికి వెళ్ళి సుప్రభాతం మొదలు పెడతారు, ఇంకా తిన్నదంతా కిందాగా తింటారు. ఇంకా అట్లా ఉంటుంది. అట్లా కాదు, వీలయ్యేంత వరకు మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం
కథయంతచ్చమాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. ఇన్నదాన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ వెనక సేరి ఆ మాటలను గుర్తుపెట్టుకొని మంచిగా ఎవడైతే ఆనందపడతాడో వానికి విద్య అబ్బుతుంది అన్నాడు. తుష్యంతి చ అంటే సంతోషం. పశువు ఉన్నది, పచ్చడి గడ్డి మేసింది, మళ్ళీ రాత్రి దొడ్ల వంతది, దానికి ఒక శక్తి ఉంది. ఆ కడుపులు ఉన్నది నోట్లకు తెచ్చుకొని నెమరేసి మంచి ఆనందాన్ని అనుభవించి దాన్ని సరిచేస్తాడు. ఆ పశువులాగా వీడు ఆనందపడతాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. 10వ శ్లోకంలో అంటాడు 10వ అధ్యాయంలో, ఓ అర్జున, ఎవరైతే భగవంతుని తదేక నిష్టతో ఎప్పుడు వాడు వేడుకుంటాడో వారికి ఏది కావాలనో అది ఇస్తాడంట దేవుడు. నువ్వు వెతకవలసిన అవసరం లేదు, నీకెప్పుడు ఏమి కావాలనో అది ఇస్తాడు. భజతాం ప్రీతిపూర్వకం, మనసు పూర్తిగా జరిగి సగం అక్కడ సగం ఇక్కడ చేస్తే కాదు. ఎవరికైనా పైసలు ఇచ్చినావు అనుకో, 1 లక్షనో 2 లక్షలో అప్పుగా 2 రూపాయల విత్తికి ఆశపడి ప్రేమ ఉండి ఇస్తారా, ఒకటిగానే ఇస్తారా? నమ్మకం ఉంటేనే కదా ఇచ్చేది. అవి మళ్ళీ తిరిగి వస్తాయి అంటేనే ఇస్తాం. ఇక ఎనక సీర ఏదన్నా కానీ పట్టు సీర ఉన్నది, ఇస్త్రీ చేయడానికి ఇస్తామా లేదా? అంతెందుకు, నమ్మకం ఉండాలి మనిషి. మంగళ షాప్లో కూడా మా వాళ్ళు పోయి అడు కత్తి తీసుకొని వస్తాడు ముందరికి, ఉంచమండి ఉంచుతారు, ఇక్కడ అంటే అక్కడ, ఎక్కడ ఉంచమండి అక్కడ అంటారు. కానీ అడు ఎంట్రికలు కట్ చేస్తాడు కానీ తలకాయకు వస్తాడని వాడు అనుకుంటాడా? నమ్మకం ఉండాలి. అవసరాన్ని తీసుకుపోయి పచ్చున్నర బంగారం కొలిచి చూస్తాం. ఎందుకు? ఒక నమ్మకం. భగవంతుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం మనకుంటే ప్రీతిపూర్వకం. అట్లా ఉంటే దదామి బుద్ధి యోగంతం. ఆ భావన నీకుంటే నీకు దారి చూపించడానికి భగవంతుడు బుద్ధి యోగాన్ని ఇస్తాడంట. ధ్రువుడు ఉన్నాడు, తన చిన్న తల్లి సునీతి సురచి అని ఉంటారు. ఆ రాజుకు 2 భార్యలు, కానీ చిన్నమ్మ మీద ప్రేమ ఉంటుంది. పెద్ద కొడుకును అస్సలు పట్టించుకోడు. ఆ తల్లి దగ్గర పోయి ఏడుస్తూ ఉంటాడు ఈ ధ్రువుడు అని చిన్న పిల్లగాడు. ఏమమ్మా, ఆయన మా నాయననే కదా. నాయననే కారా, నేను ఇప్పుడు పని మనిషిలాగా బతుకుతున్న బిడ్డ, మీ చిన్నమ్మకే ప్రేమ, వాని పిల్లల మీద ఇష్టం, ఎట్లో కాలం గడుపుకోవాలని. అట్లెట్లా? అది దేవుని దయగలిగితే బాగుపడతాం బిడ్డ అన్నది. ఆమె వేదాంతం చెప్పింది. దేవుడు అంటే ఆయన ఏడో చెప్తాడు, అయ్యో మహనీయులు అయినటువంటి వాళ్ళు అరణ్యాలు పోయి తపస్సు చేసి ఆయనను పట్టుకుంటారు అని ఉపసంహతి చెప్పింది. అట్లనా? అయితే నేను దేవుణ్ణి అడుగుతా, మా నాయన బుద్ధి ఎట్లా మారుతాడో చూస్తా అని ఎవరికి చెప్పకుండా అరణ్యాల పోయి 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 చివరకు పోతుంటే ఆ భగవంతుడి మీద విశ్వాసం ఉన్నది కాబట్టి నారదుడు వచ్చి నారాయణ మంత్రోపదేశం చేసేస్తే ఆకులు అలాలు తిని గాలి పక్షణ చేసి భగవంతుని వేడుకుంటే ఆయన వస్తాడు ఒకసారి ముందలికి. బిడ్డ ఏం కావాలి అంటే ఆయన చూడంగా నేను తికమక అయిపోయింది. ఎన్నడూ చూడలేదు, ఆ రూపాన్ని చూడలేదు, ఆ భావనను చూడలేదు. ఏదో తల్లి చెప్పింది కాబట్టి దేవుని చూద్దామని వచ్చేసాడు. ఏమీ తెలియదు, తికమకాయి చూస్తూ ఉంటే దేవుడే నెత్తిన చేతి పెడితే వేదాంగాలు స్కూలుకు పోయి చదవలేదు ధ్రువుడు. అయినా అనేకమైన శాస్త్రోక్తమైనటువంటి పురాణాన్ని ఆయనను వర్ణించాడు. కాబట్టి ఇగో మనము దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఏది తెలియకుండా ఆ విశ్వాసం నువ్వు ఆయనను వేడుకుంటే గ్యారంటీగా ఆయన వలుగుతాడు. మన పిల్లగాడు ఢిల్లీలో ఉన్నాడు అనుకోండి, ఫోన్ సరిగ్గా నెంబర్లు కలిపితే ఆడ ఫోన్లో రింగ్ అయితే దాకా మనము కూడా అదే రకంగా పిలిస్తే దేవుడు ఏడున్నా వస్తాడు. గజేంద్రుడు ఉన్నాడు, ఇబ్బంది కలిగింది, ఒకడే దేవుడే దిక్కన్నాడు, మనసుకు తట్టింది, లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యే, ప్రాణములు తానులు తప్పే, మూర్ఛ వచ్చన్. ఓ పరమాత్మ, శరీరంలో శక్తి తగ్గిపోయింది, ముసలి బాధకి ఏగలేకపోతున్నా, నీవే తప్పని తప్పరందరుగా స్వామిగా నువ్వే తప్ప నాకు ఇంకోటి దిక్కు లేదు, నువ్వే నువ్వే నువ్వు అని ఇక్కడ పిలిస్తే, ఆనాడు గజేంద్రుడు పిలిస్తే ఆయన ఎక్కడున్నాడు? అలవైకుంఠపురంభులో నగరిలో ఆమూల సౌదంబుదా బలమధార వనాంతర రమ ప్రాంతేందు కాంతోత్పలోత్పల పర్యంకరమోభినోధియగు ఆపన్న ప్రసన్నుండు వివ్వల నాగేంద్రము. ఆ వైకుంఠపురంలో
ఆ మంచి వైనాములా సరసల్లాపాలు ఆడుతున్నాడు లక్ష్మీదేవితోని. అటువంటి టైంలో ఈ నీళ్ళలో ఉన్నటువంటి గజేంద్రుడు నారాయణాన్ని వేడుకుంటే అక్కడ ఆయనకు నిలబడడానికి కూడా కుదురుతలేదు. తొట్టెల్లో పిల్లగాన్ని వేసినాం, ఇంట్లో పని చేస్తున్నది అమ్మగారు, వాడు ఒకటిసారి కయ్యనే వేస్తున్నాడు అనుకో, పని చేసుకుంటారా మీరు ఆగిట్లా ఏమాయ పిల్లగానికి ఏమాయ అని ఉరకరా ఇంట్లో. నారాయణమూర్తి కూడా మన పిలుపును ఇని అట్లా వస్తాడంట. సిరికి చెప్పాడు, పక్కనున్న లక్ష్మీదేవి చెప్తలేడు. ఈ గజేంద్రుని ఆవేదనను చూసి సిరికి చెప్పడు, శంకు చక్ర గదాయుగము చేదో ఈ సంధింపడు. ఓ కట్టెనో కామను తీసుకొని యుద్ధానికి పోతాం, ఆయన చక్రం తీసుకోలేదు, బాణం తీసుకోలేదు, కత్తి తీసుకోలేదు, కటారం తీసుకోలేదు, పోతనే ఉన్నాడు. సిరికింజప్పడు శంకు చక్ర గదాయుగము చేదో ఈ సంధింపడు. ఏ పరివారము చీరడు అప్రగపథింబన్నింపడు. ఆ కర్ణికాంతరదమ్మిల్లము చక్కనొత్తడు. ఇవ్వల గజ ప్రాణోత్సాహి అయి ఆ నీళ్ళల్లా ముసలి బట్టి కుందుతున్నటువంటి ఆ గజరాజును ఈయన వేడుకుంటే పక్కనున్న లక్ష్మీదేవికి చెప్పలేదు, చక్రమో ఇదో అదో తీసుకోలేదు. పక్కనున్నటువంటి వాళ్లకు అరే నేను ఫలాన్ని తానిపోతున్నాను రాండి రాండి అనలేదు. ఆ నెత్తిని సరిగా చేసుకోలేదు, బట్టలను సరిగా చూసుకోలేదు. ఆ గజరాజును కాపాడడానికి నారాయణమూర్తి అంత తీవ్రంగా ఉరికొచ్చిందంట. మామూలు ఒక పక్షులు జీవాలు వేడుకుంటే వచ్చిన నారాయణమూర్తి ఆంజనేయ స్వామి మనల్ని కాపాడుతాడా లేదా చెప్పండి. విశ్వాసం ఉన్నోళ్ళు చేతులు లేపండి, నిజంగా దేవుడు ఉన్నాడంటే వాళ్ళు. ఇది ఒక్కటి గుర్తు, నాకు పెద్దగా చదివేది రాదు, వేదంగాల స్కూల్కి పోయి చదవలేదు, గురువు వెంట తిరిగిన విశ్వాసం కుదిరింది. గ్యారంటీగా కూకొని ఏడిస్తే 100 సార్లు ఏడిసిన దేవుని ముందర. అయ్యా నా పరిస్థితి ఏంటంటే మనసు బాగున్నప్పుడు చెప్పుకుంటే ఆంజనేయుడు ఈతలు కాదు నీకు ఎట్లా కనపడాడని ఒక నిఘా ఆయనతో మాట్లాడినట్టు సంభాషణ కలిస్తే శరీరం అంతా చిలికరించి అట్లే అన్ని మర్చిపోయి ఆయనకి ఈయనకు సంభాషణ కలుస్తూ ఉంటే తను మరిసిపోయి ఆనందంలో ఉండి ఏడ్చుకుంటూ ఉంటాడు మనిషి. కాబట్టి ఆ నమ్మకం తొలత కుదిరితే ఆ 4 మాటలు దేవుడే ఇస్తాడు. కాబట్టి వీలయ్యేంత వరకు మనకేం కావాలో వాడే ఇస్తాడని నరసింహ శతకాల్లో చిన్న పాటలు. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నీ కలుగజేసడి భార కర్తవీవే. నడక మంచిది పెట్టి నరులు మెచ్చేడు నట్టి పేరు రప్పించేడు పెద్దవీవే. చదువులెస్సగా నేర్పి సభలో గరిష్టాది కారమందించేడు గరుడవీవే. బలువైన వైరాగ్య భక్తి జ్ఞానములిచ్చి ముక్తి పొందించేడు మూర్తివీవే. అవనిలో మానవులకన్ని ఆశలిచ్చి ఏమేమో అనుకుంటాం, అన్ని సరి అవుతుంది కానీ అది కొట్టగల సున్నా అది ఉట్టిగానే పోతుంది. ఈ భూమి కొంటే ఈ ఇల్లు కొంటే 4 లక్షలు నాకు లాభం వస్తుంది అనుకుంటే అది అమ్మకం ఉందే కేసు ఇంకోటి వేసింది అనుకో, అడవిలోనో ఇంకెవడో ఎవడో 20 ఏళ్ళు అయితే తిరుగుతూనే ఉండు, నీ పైసలు అన్నీ పోతాయి, నీకేమి రా ఏదో ఒకటి. అవనిలో మానవులకన్ని ఆశలిచ్చి వ్యర్థులను చేసి తెలిపేడి వాడవీవే. పరమ భక్తులైనటువంటి వాళ్ళు లాభం వచ్చిన నీదే, నష్టం వచ్చిన నీదే. నువ్వు పుట్టించినవు, నీ జిమ్మేదారు లేదా? అనవసరంగా మన మీద వేసుకొని అయ్యో అయ్యో అని ఏడుస్తున్నాం. ఒక ముసలామే ఒక గుర్రాన్ని ఎక్కింది, ఓ బస్తా పట్టుకొని, అది పోతుంటే జాలిగల తల్లి గుర్రం మీద ఎక్కిన ముసలాయన పాపము దానికి తిండి లేదు, నా బస్తను మొయ్యాలి నన్ను మొయ్యాలి. ఆ పక్కకున్న బస్తను తీసి నెత్తిలో పెట్టుకున్నాను, గుర్రం మీదనే కూకుంది కానీ కిందున్న బస్తను నెత్తిలో మీద కూకుని. అప్పుడు ఎవరు మోస్తున్నారు చెప్పండి? గుర్రమే మోస్తారు కదా. మరి మన పరిస్థితి అట్లే ఉంది. నా పిల్ల నా కథ నా లక్షణం అని ఎన్నో భక్త విజయంలో చూస్తున్నాం మనము. పిల్లల పెళ్లిళ్ళు చేసిపోయిండు నారాయణమూర్తి. పాండురంగడు అన్ని విధాలా ఎప్పుడు ఎవరికి ఏమి కావాలో అవన్నీ కూడా చేసినట్టుగా మనకు ఉన్నది. పురంధరదాస్ చరిత్ర ఉన్నరా రేపు చెప్పుకుందాం. సర్వమంగళ
पुष्पांजलि